నీ సన్నిధిలో చేరి ఉన్నాం ప్రభా. సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠ చేయమని, సత్యంలోనైనా మేము సరిగా స్థిరపడటానికి నీ ఆత్మ యొక్క నడిపింపును మాకు అనుగ్రహించమని యేసునామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయితే లాస్ట్ టైము చెప్తా ఉన్నప్పుడు ఒక ప్రస్తావన వచ్చింది. దాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నా. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనంలో బరియా సమాజ మందిరం గురించి పౌలు గారు ఒక మాట రాస్తారు. ఆయన ఏమంటాడంటే, వీళ్ళు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులు అంటాడు. ఎందుకు ఘనులు అంటే, పౌలు గారు వాక్యం చెప్తే బైబిల్ తీసి అలా ఉందా లేదా అని చెక్ చేసుకుంటారంట. సో వాక్యం చెప్తున్నప్పుడు, లేకపోతే సత్యాన్ని విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎట్లాంటి దైవజనుడు అయినా ఆయనకి ఎట్లాంటి పేరు మీరు విన్న ఆయన గురించి మీరు జాగ్రత్తగా విశ్లేషించిన తర్వాతే దాన్ని అప్లికేషన్లోకి తీసుకోవాలని కోరుకుంటా ఉన్నా. సో నేను లాస్ట్ టైం చెప్తా, ఈ మాట నుంచి కొంచెం వెనక్కి వెళ్ళి ముందుకు రావడానికి ఇష్టపడతా ఉన్నా. ఆచార క్రైస్తవత్వం, ఇస్లాంలో ఉన్న వరల్డ్ వ్యూస్ గురించి చూస్తూ ఉన్నాం. ఈ ఆకాశము భూమి, పరలోకము భూమి దూర దూర ప్రదేశాలని, ఇక్కడ ఈ భూమి మీద మనం యేసు ప్రభువుని నమ్ముకుంటే చనిపోయిన తర్వాత పరలోకంలో శాశ్వత కాలం ఉంటాము అన్నది క్రైస్తవం యొక్క అప్రోచ్ కాదు అన్న విషయాన్ని నేను చెప్తా ఉన్నా. క్రైస్తవత్వంలో అంటే బైబిల్లో ముఖ్యంగా ఇప్పుడున్న యుగము రాబోతున్న యుగం అన్న ప్రస్తావన మనకి బైబిల్లో కనిపిస్తుందని. భూమి ఆకాశాలు అన్నాయి, ఆకాశం అన్నా పరలోకం అన్నా ఒకటే. స్కై, హెవెన్. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు. అక్కడ హెవెన్ ఉంటే ఇక్కడ తెలుగులో ఆకాశం. అది ఇంటర్చేంజబుల్గా వాడారు. సో దేవుడు భూమి ఆకాశాల్ని కలిపి సృజించాడు అన్న భావజాలం మనకు బైబిల్లో కనిపిస్తుంది. దాన్ని మనం స్టడీ చేసుకుంటే వెళ్తే దీంట్లో క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడున్న దుష్టయుగం ఈ టైం అయిన తర్వాత ఇంకొక టైం రాబోతుంది అన్న ప్రస్తావన బైబిల్లో ఉంటుంది అన్న విషయాన్ని చెప్తా ఉన్నా. గలతీ 1:4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తను అప్పగించుకున్నాడు అన్నమాట. రాబో యుగములో కనపరచు నిమిత్తము అని 2 మాటల గురించిన ప్రస్తావన నేను మీ దగ్గరికి తీసుకొచ్చా. బైబిల్ ప్రకారం మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రస్తుత దుష్టకాలం, ఈ దుష్టకాలంలో మరణం ఉంటుంది, పాపం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, నొప్పి ఉంటుంది, యుద్ధము, పేదరికము, ప్రకృతి వైపరీత్యాలతో ఉన్న దుష్టకాలం ఉంటుంది. ఈ కాలంలో బైబిల్లో చెప్పబడిన ప్రకారం మెస్సయ్య, దేవుని చేత అభిషిక్తుడైన వ్యక్తి, ఆయన ప్రభు దేవుడే ఈ లోకానికి దిగొస్తాడని, దాని గురించిన ప్రస్తావన మనకి బైబిల్ లేఖనాల్లో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఆయన వచ్చిన తర్వాత ఒక నూతన యుగం పునరుద్ధానంతో స్టార్ట్ అవుతుంది అని బైబిల్లో, అంటే బైబిల్ మనకి చెప్పే సత్యముగా బైబిల్లో మనం గమనిస్తూ ఉంటాం. అయితే దీన్ని ఇక్కడే ఉంచి మనం ఈరోజు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇది కరెక్టా కాదా అనేది మనం రాబోయే క్లాసెస్లో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. అయితే మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ప్రపంచ చరిత్ర, అంటే నేను సెక్యులర్ హిస్టరీని తీసుకున్నాను. 600 BC దాకా డార్క్ ఏజ్ అంటారు, చీకటి యుగం అంటారు. అంటే ఎటువంటి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ లేదు, మానవుడు అన్నవాడు చాలా ప్రిమిటివ్ పురాతనమైన విధానాల్లోనే బ్రతికేవాడు అని. క్రీస్తు శకం 476వ సంవత్సరం నుంచి కొంచెం సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ బయటకు వచ్చి ఫిలాసఫీ, తత్వజ్ఞానం అన్నది డెవలప్ అవుతా స్లోగా మనుషుల్లో పురోగతి స్టార్ట్ అవడం గమనిస్తాం. అయితే బైబిల్లో 70% ఆల్మోస్ట్ ఈ డార్క్ ఏజెస్లోనే, అంటే సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ లేని టైంలోనే 70% ఆఫ్ ద బైబిల్ రాశారు. ఇది చాలా అవసరమైన విషయం. ఎందుకు అంటే బైబిల్ సైన్స్ కాదు. నేను లాస్ట్ టైం చెప్తా కూడా, ఒక డాక్యుమెంట్ రాసేటప్పుడు లేకపోతే ఒక బుక్ రాసేటప్పుడు రాసేవాడు ఏ ఉద్దేశంతో రాశాడో ఆ బుక్ను అట్లనే చదవాలి
అన్న పాయింట్ని నేను మీకు ప్రస్తావిస్తా ఉన్నా. అయితే మనం జనరల్గా బైబిల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు మనం ఎట్లా అప్రోచ్ అవుతామంటే, మనం బైబిల్ దగ్గరికి వెళ్తే దేవుడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు అన్న అప్రోచ్లోకి వెళ్తాం. అంతే కదా, మనం బైబిల్ తీసుకుని చదువుతున్నాం, ప్రార్థన చేసుకునో లేకపోతే ఇది అవసరం ఉంది ప్రార్థన చేసుకుని బైబిల్ తీసుకుని చదువుతున్నాం. బైబిల్ తీసుకుని చదువుతున్నప్పుడు మన ఆలోచన ఎట్లుంటుందంటే, మనం బైబిల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడు ఆ బైబిల్లో నుంచి మనతో డైరెక్ట్గా మాట్లాడతాడు అని. కానీ ఇటువంటి ఆలోచన యాక్చువల్గా కరెక్ట్ కాదు. ఇటువంటి ఆలోచన యాక్చువల్గా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే, దేవుడు పూర్వకాలము హెబ్రీ పత్రిక బైబిల్స్ ఉంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. పూర్వకాలం మందు మన పితరులతో నానా సమయాల్లో నానా విధాలుగా తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు. ఎవరితో? మన పితరులతో అని రాశాడు. ఎవరి ద్వారా మాట్లాడాడు? తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈ చివరి దినాల్లో తన కుమారుడి ద్వారా మాట్లాడుతున్నాడు అన్నాడు. సో దేవుడు ఎసెన్షియల్గా మాట్లాడింది పాత నిబంధన ప్రవక్తల ద్వారా, యేసు ప్రభు ద్వారా. ప్రభువు మాట్లాడింది పాత నిబంధనల ప్రవక్తల ద్వారా, యేసు ప్రభు ద్వారా. అట్లంటే దేవుడు ఇప్పుడు మాట్లాడంటే మాట్లాడతాడు. కానీ దేవుడు మానవ జీవితానికి కావలసిన బోధ చేసింది, మానవ జీవితానికి కావలసిన మార్గదర్శకాన్ని మానవులకి తెలియజేసింది ఎవరి ద్వారా అంటే ప్రవక్తల ద్వారా, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల ద్వారా, యేసు ప్రభు ద్వారా. వీళ్ళతో దేవుడు మాట్లాడాడు. వాళ్ళు ఎవరితో మాట్లాడారు? ప్రవక్తలు ఆ కాలంలో ఉన్న ప్రజలతో మాట్లాడారు, వాళ్ళున్న సందర్భాల్లో మాట్లాడారు, వాళ్ళకున్న పరిస్థితుల్లో మాట్లాడారు. ఆ మాట్లాడిన దాన్ని రాశారు. ఆ రాసిన గ్రంథాల్లో సత్యాన్ని మనం చదువుతున్నాం. సో ప్రభువు ఒక టైంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో తన ప్రవక్తల ద్వారా, యేసు ప్రభు ద్వారా మాట్లాడాడు. అవి ఎన్ని ఏమైనా డాక్యుమెంట్ చేయబడి ఆ డాక్యుమెంట్స్ని మనం ఇప్పుడు చదువుతున్నాం. అంటే దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, దేవుని చేత ప్రేరేపించబడిన ఒక వ్యక్తి, ఒక ప్రవక్త ఆ సమయంలో ఒక స్పెసిఫిక్ సమస్యతోనో ఆలోచనతో ఉన్న గుంపుతో మాట్లాడుతున్నారు. మాట్లాడిన దాన్ని రాశారు. దాన్ని మనం ఏం చేస్తున్నాం? చదువుతున్నాం. చదువుతున్నప్పుడు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఆ మాట్లాడే వ్యక్తి ఒక సంస్కృతికి సంబంధించిన ఆయనకు ఒక భాష ఉంది, ఆయనకి ఒక దైవశాస్త్రం, ఆయనకు ఒక థియాలజీ, దేవుడి గురించి ఆయనకు కొంత నాలెడ్జ్ ఉంది. ఈయన ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో ఆ గుంపుకి ఒక కల్చరు, ఒక సంస్కృతి, వాళ్ళకు ఒక భాష, వాళ్ళకి దేవుడి గురించిన ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఇది ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు నేను ఒక వ్యక్తితో మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాం అనుకోండి, మనకున్న అండర్స్టాండింగ్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తామా? వినేవాడికి అర్థమయ్యే భాషలో వాడికి ఉన్న జ్ఞానాన్ని బట్టి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తామా? ఇప్పుడు మనకు బైబిల్లో చాలా తెలుసు. సండే స్కూల్లో పిల్లలకు చెప్పేటప్పుడు ఏం చేస్తాం? మనకున్న సబ్జెక్ట్ అంతా చెప్పడానికి ప్రయత్నం చేయం. వాడి లెవెల్లో వాడికి అర్థమైన ఉదాహరణలు తీసుకుని వాడి పరిస్థితుల్లో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం. నా ఫ్రెండ్ ఒకడు గ్యాస్ట్రాంట్రాలజీ సూపర్ స్పెషలిస్ట్ ఒకడు ఉన్నాడు, ఒంగోలు కిమ్స్ డైరెక్టర్. వాడు మంచి బిలీవర్. నేను వాడిని కలవడానికి వెళ్ళాను. వాడు చేంబర్లో కూర్చుని మాట్లాడుకుంటా ఉన్నాం. పేషెంట్లు వచ్చి వెళ్తా ఉన్నాడు. ఒక ఆయన పెద్ద చదువు లేదు, ఆయన వచ్చాడు. ఆడి రిపోర్ట్స్ చూస్తే ఆయనకి జాండీస్ వచ్చిందంట. మందులు ఇచ్చాడు, తగ్గుతున్నది, మళ్ళీ సడన్గా పెరిగింది. మందులు వేసుకుంటున్నావా అంటే వేసుకుంటున్నానయ్యా అన్నాడు. మరి మందులు వేసుకుంటే నీకు ఎందుకు పెరిగింది జాండీస్ అని చెక్ చేస్తా, ఈ మధ్యలో నాన్ వెజిటేరియన్ ఎప్పుడైనా తిన్నావా అన్నాడు. తిన్నాను అన్నాడు. తినొద్దని చెప్పాను కదా, ఎందుకు తిన్నావు అన్నాడు. అంటే తింటే ఏమవుద్దు అన్నాడు. నువ్వేం చేస్తావు అన్నాడు వీడు. నేను మోటార్ వైండింగ్ పని చేసుకుంటాను అన్నాడు. పొలాల్లో మోటార్కి వైండింగ్. ఇప్పుడు మోటార్కి వైండింగ్ వీక్గా ఉందనుకో, మోటార్ మీద లోడ్ ఎక్కువైతే ఏమవుద్దు అన్నాడు. కాలిపోద్ది అన్నాడు. అరుగుదలకి పనిచేసే మెషిన్ లివరు, నువ్వు దీనికి జాండీస్ అంటే దీనికి రోగం వచ్చింది, నువ్వు నాన్ వెజిటేరియన్ తింటే దీని మీద లోడ్ ఎక్కువ పడుద్ది, అప్పుడు ఏమవుద్ది అన్నాడు. చచ్చిపోతావయ్యా అన్నాడు. అందుకే తినొద్దని అన్నాడు. నాకు మాట్లాడుతూ ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే, మోటార్కి లివర్కి అసలు సంబంధం లేదు. మోటార్కి లివర్కి అసలు సంబంధం లేదు. దానికి దీనికి పోలికలు ఏమి లేవు.
కానీ ఇప్పుడు ఈ డాక్టర్గా వీడికి తెలిసిన కాన్సెప్ట్ అంతా వాడికి చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆ ఎదుటి వ్యక్తికి అది అర్థం కాదు. సో ఈయనకు తెలిసిన కాన్సెప్ట్ని ఆయనకు తెలిసిన ఉదాహరణలో నుంచి చెప్పడానికి ప్రయత్నం చేసాడు. ఈ రెండు ఒకటే అయినా కాకపోయినా, ఈ రెండిటికి పోలిక లేకపోయినా. ఎందుకంటే ఎప్పుడైనా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయాలంటే, కరెక్ట్గా అవతల వ్యక్తికి చెప్పాలంటే, వినేవాళ్ళ యొక్క ఎబిలిటీ లెవెల్కి వెళ్ళి మనకు తెలిసిన దాన్ని ఆ లెవెల్లో చెప్పడానికి ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ ప్రవక్తలు అక్కడున్న ఆ టైంలో ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రేరేపణ బట్టి వాళ్ళు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రేరేపణ కూడా వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు మేము ముగ్గురు అన్నదమ్ములు, నేను పెద్దోడిని, నా తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. సపోజ్ నేను టీచర్ని అనుకుందాం, నా తర్వాతోడు మంచిగా పాటలు రాస్తాడు అనుకుందాం, మా చివరోడు మంచి బొమ్మలు వేస్తాడు. మా అమ్మ ప్రేమను బట్టి మేము ప్రేరేపించబడితే నేనేం చేస్తాను? నా వృత్తి టీచింగ్ కాబట్టి అమ్మ ప్రేమ అనేది ఎట్లుంటుంది అన్నదాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. నా తర్వాతోడు ఏం చేస్తాడు? పాట రాస్తాడు. చివరోడు ఏం చేస్తాడు? బొమ్మ వేస్తాడు. మా ఇద్దరు అంటే మా ముగ్గురిని ఇన్స్పైర్ చేసింది మా అమ్మ ప్రేమ అయినా, నా వృత్తిని బట్టి నాకున్న జ్ఞానాన్ని బట్టి ఆ ఇన్స్పిరేషన్లో నుంచి నా ప్రజెంటేషన్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ బైబిల్ రాసిన వాళ్ళు ఈ 40 మంది 20 వృత్తి విద్యలకు సంబంధించిన వాళ్ళు. సో ప్రభు వాళ్ళని ప్రేరేపిస్తున్నప్పుడు, ఆయా సమయాల్లో ఆయా పరిస్థితుల్లో వాళ్ళకున్న ఇష్యూస్ విషయంలో ప్రభు వాళ్ళని ప్రేరేపిస్తున్నప్పుడు, వీళ్ళకున్న జ్ఞానం ఏంటి, వీళ్ళకున్న వృత్తి ఏంటి, వాళ్ళు అవతల వ్యక్తికి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటో చూసుకుని దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రేరేపణని వాళ్ళకి తెలియజేయడానికి ప్రయత్నం చేశారు. దాన్ని రాశారు. దాన్ని 21వ శతాబ్దంలో మనం ఏం చేస్తున్నామంటే ఆ లేఖనాలని చదవటానికి ప్రయత్నం చేస్తున్నాం. నిశ్చయంగా మానవాళికి కావాల్సిన సత్యం అంతా, మానవాళి రక్షణకి, ప్రభువుతో శాశ్వత కాలం జీవించడానికి కావాల్సిన సత్యం అంతా బైబిల్లో ఉంది. కానీ అది ఎలా ఉంది అనంటే దేవుని ప్రేరేపణ వల్ల ఆయా పరిస్థితులతో వాళ్ళు మాట్లాడిన విధానాన్ని బట్టి ఉంది. మాది ఆంధ్ర, చీరాల, ప్రకాశం డిస్ట్రిక్ట్. మా నాన్న పెన్ను కొనిచ్చాడు. ఒకసారి సాయంత్రం అడుగుతాడు మా నాన్న, రోజుకు రూపాయి ఇచ్చాడు స్కూల్లో కొనుక్కోవడానికి. సాయంత్రం ఆ రూపాయి ఎలా ఖర్చు పెట్టామో మా నాన్నకి చెప్పాలా, ఏం కొనుక్కున్నామో కూడా. అది లేకపోతే దానికి పనిష్మెంట్ ఉంటుంది మా నాన్న దగ్గర. పెన్ను కొనిచ్చాడు, అది మా ఫ్రెండ్ తీసుకున్నాడు. ఆయన అన్నం తింటే పెన్ను ఎదురా పొద్దున కొనిచ్చింది అన్నాడు. మా ఫ్రెండ్ దొబ్బేశాడు అన్న. మా సైడ్ దొబ్బేశాడంటే దొంగతనం చేయడం, అది కూడా ఇన్ఫార్మల్ వర్డ్. మా నాన్న కొట్టాడు, అట్లాంటి మాటలు మాట్లాడకూడదు అని. ఒకసారి నేను ఇక్కడ మినిస్ట్రీ చేస్తున్నప్పుడు ఒకసారి ఒక ఆయన పెద్ద ఆయనతో పాటు కారులో వెళ్తా ఉన్నాం. ఆయన కారు ఆగిపోయింది. అయ్యా కొంచెం దొబ్బుతావా అన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? తొయ్యడం. ఒకటే పదం ప్రాంతం మారినప్పుడు దాని యొక్క మీనింగ్ మారిపోద్ది. కాలం టైంను బట్టి మీనింగ్లు మారినవి ఉంటాయి, ప్రాంతం మారిన దాన్ని బట్టి మీనింగ్లు మారి ఉంటాయి. సైన్స్ ఏం చెప్తుందంటే ప్రతి 25 సంవత్సరాలకి భాషలో మార్పు వస్తుంది. ఘంటసాల పాటలప్పుడు సాహిత్యం వేరు, ఇళయరాజా పాటలప్పుడు సాహిత్యం వేరు, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ టైంలో సాహిత్యం వేరు. ట్రైన్లో ఒకసారి ఒక ముసలాయన మనవరాళ్ళు ఎత్తుకుని వెళ్తున్నాడు. పాతది ఏదో జిక్కి పాట పెట్టుకుని ఫోన్లో ఓరే రాజా అని ఒక పాట ఏదో వస్తుంది. అమ్మ ఏదో అడిగినట్టుంది మీనింగ్ అనేదో. ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రేమ ఎక్కువైతే మనం అరే ఓరే అని పిలుచుకుంటాం కదా, ఆమె కూడా అట్ట పాడుతుందని చెబితే నేను అన్నాను, సార్ రేరాజు అంటే చందమామ, రాత్రిని ఏలేవాడిని రేరాజు అంటారు. మనం సైన్స్లో మనం దాన్ని ఇప్పుడు నమ్మం కాబట్టి అటువంటి పదజాలం యొక్క వాడుక మన భాషలో ఇప్పుడు పోయింది. మనం చందమామ అంటాం. రేరాజు అన్న పదాలు మనకు బైబిల్లో చూస్తే ఆదికాండంలో పగటిని ఏలడానికి సూర్యుడు, రాత్రిని ఏలడానికి చంద్రుడు అట్లా వాడారు. త్రాహిమాం అంటే చాలా తక్కువ మందికి తెలుసు. భాష టైమును మారుతున్న కొద్దీ, ప్రాంతం మారుతున్న కొద్దీ భాషలో మార్పులు ఉంటాయి. సో మనం ఎప్పుడైనా మనం బైబిల్ చదువుతున్నప్పుడు
ఒక ప్రవక్తని దేవుడు ప్రేరేపించి ఒక పరిస్థితిలో మాట్లాడుతూ ఉంటే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనము వాళ్ళకున్న పరిభాష ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, ఎందుకు అలాంటి చెప్పడానికి ప్రయత్నం చేశాడన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకుని కానీ మనం దాన్ని స్టడీ చేయడానికి లేదు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే లేఖనాలు మన కోసమే రాయబడినాయి, కానీ డైరెక్ట్గా మనకు రాసినవి కాదు. దో బైబుల్ ఈజ్ రిటన్ ఫర్ అస్, ఇట్ ఈజ్ నాట్ రిటన్ టు అస్. లేఖనాలు మన కొరకు రాయబడినాయి, మానవాళి కొరకు బైబిల్లో ఉన్న సత్యాన్ని దేవుడు రాయించాడు. కానీ డైరెక్ట్గా రవికి రాయలా, డైరెక్ట్గా మీకు రాయలా. అది క్షమించండి, ఒక టైంలో ఒక పరిస్థితిలో దేవుడు ప్రేరేపించి రాశాడు. ఆ రాయించిన దాంట్లో మనకి కావాల్సిన సత్యము కూడా ఉంటుంది. సో దాన్ని మనం జాగ్రత్తగా ఇంటర్ప్రెట్ చేసి సంగ్రహించడంలో బైబిల్ని స్టడీ చేయడం వల్ల ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. ఎందుకు అంటే బైబిల్ మనకు రాయించబడినప్పుడు ఈ ప్రాంతాలు ఉన్నాయి చూసారా, ఇప్పుడు ఇది ఆ రెండు నదులు, మెసొపొటేమియా అంటే గ్రీకు భాషలో రెండు నదుల నడుమ అని. అక్కడ చాలా రకాలైన నాగరికతలు ఉన్నాయి. సుమేరు, అకాడియను, అస్సీరియను, హిత్తీయులు, ఆ తర్వాత కానాను దేశం, దాని తర్వాత ఐగుప్తు దేశం. ఈ ప్రాంతానికి సంబంధించిన ఆ టైంలో ఆ ప్రాంతానికి సంబంధించిన కల్చర్లో బైబిల్ మనకు రాయబడింది. అందులో మీరు గమనిస్తున్నారు చూసారా, అది ఫర్టైల్ క్రెసెంట్ అంటారు. అంటే ఇక్కడేమో నైలు నది ఉంటుంది, ఇక్కడ నైల్ నది ఉంటుంది, ఇక్కడ యోర్దాన్ నది ఉంటుంది, అక్కడ యూఫ్రటీస్, టిగ్రిస్ నదులు ఉంటాయి. ఇప్పుడు అదంతా చాలా వరకు ఎండిపోయిన ప్రాంతంగానే ఉంది పైన. కానీ బైబిల్ టైంలో అదంతా కూడా ఈ కింద అరేబియా డెజర్ట్ అంతా మళ్ళీ ఎడారి, ఆ పైన ఉన్నదంతా కొండలు, మళ్ళీ ఈ ఈజిప్ట్ యువతల మళ్ళీ ఎడారి. కానీ ఆ ప్రాంతం మాత్రం సారవంతమైన ప్రాంతం. ఇప్పుడు ఆ సారం లేదు. అనంతపూర్ సైడ్ మీరు ఇప్పుడు చూస్తూ ఉంటే స్లోగా అనంతపూర్ కూడా రాజస్థాన్ లాగా ఎడారిలాగా చాలా చోట్ల మారిపోతూ ఉంది. ఎందుకు అంటే ఈ జియోగ్రాఫికల్ చేంజెస్ వల్ల. సో ఇదంతా ఆ ఫర్టైల్ క్రిసెంట్ అంటారు. ఆ క్రిసెంట్ అంటే అర్ధచంద్రాకారం. సో ఆ సారవంతమైన భూమిలో రాయబడిన అక్కడున్న ప్రజలతో వీళ్ళు ప్రవక్తలు మాట్లాడిన సమయం. ఇంకొంచెం జాగ్రత్తగా చూస్తే ఆ రెడ్ లైన్ అన్నది ఒక హైవే. మీకు ఆ యూఫ్రటీస్, టిగ్రిస్ నదుల దగ్గరకు వచ్చి ఆ డమస్కస్ దగ్గర రెండు రోడ్లుగా చీలి, ఒకటి సముద్రం ఒడ్డు మీద నుంచి ఐగుప్తుకి, ఒకటి ఈ కింద నుంచి ఐగుప్తుకి వస్తుంది. అంటే రెండు హైవేస్. అటు ఉత్తరాన ఉన్న ఆ నాగరికతలో ఉన్న పట్టణాలకి ఇక్కడున్న ఐగుప్తు దేశానికి మధ్యలో విపరీతమైన వర్తకం జరిగేది. సో ఇది ట్రావెల్ నడుస్తూ ఉండేది అటు ఇటు. ఈ ట్రావెల్ నడుస్తున్నప్పుడు ఈ హైవేల మధ్యలో ఇజ్రాయెల్ దేశం ఉంటుంది. సో అక్కడ వేరు ప్రాంతాల్లో నుంచి మనుషులు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ మనుషుల యొక్క అలవాట్లు, కట్టుబాట్లు, వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు, వీటన్నిటి యొక్క ఇంపాక్ట్ అక్కడ ప్రజల మీద ఉంటుంది. సో మనం ఈ విషయాన్ని గమనించాలి. బైబిల్ని చదివేటప్పుడు ఆ ప్రవక్తల ద్వారా ఒక గ్రూప్తో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళున్న పరిసర ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళున్న కల్చర్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ భాషా విధానాలు ఎట్లా ఉన్నాయి. ఎందుకు అంటే మీకు సమరయ స్త్రీ స్టోరీ తెలుసు కదా. ఏ టైంలో వచ్చింది మంచినీళ్ళ కోసం? మధ్యాహ్నం వచ్చింది. మనకి కల్చర్ తెలియలేదనుకోండి, దాంట్లో మనకి పెద్ద విషయం ఏం తెలియదు. ఇప్పుడు హైవే అంతా కూడా ఆ టైంలో ఒంటెలు, గుర్రాలు, గాడిదలు, ఒంట్లు ఇవే వాడేవాళ్ళు. గుర్రాలు కూడా తక్కువ, గాడిదలు, ఒంట్లు ఎక్కువ ఉండేవి. ఇక్కడ మధ్యలో బావులు ఉంటాయి. ఈ ఎడారితో కాంబినేషన్లో ఉన్న ప్రాంతాలు కదా, పొద్దున పూట ఎండ ఎక్కువ, సాయంత్రం పూట చలి ఎక్కువ ఉంటాయి. ఈ బావులు వాళ్ళు ఒక నియమాలు ఉండే. ఆ బావులు ఎట్లా వాడుకుంటారంటే పొద్దున పూట, సాయంత్రం పూట ఇంటి పనుల కోసం స్త్రీలు బావుల దగ్గరకు వచ్చి నీళ్లు తీసుకుని వాడుకుంటారు. ఈ ట్రావెల్ చేసేవాళ్ళు వీళ్ళు మధ్యాహ్నాలు బావుల్ని వాడుకుంటారు. వాళ్ళు పొద్దున సాయంత్రం దాని దగ్గరికి రాకూడదు. ఇప్పుడు మన హైదరాబాద్లో ట్రాఫిక్ నియమాలను బట్టి 9:30 తర్వాతే లారీ లోపలికి ఎంట్రన్స్. దానికి మధ్యలో లారీ వస్తే ఫైన్ ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ 9కి ముందే
వాళ్ళు వెళ్ళిపోవాలా, వాళ్ళకి ఆ తర్వాత కట్టుబాట్లు ఉన్నాయి. అట్లాంటి కట్టుబాట్లే ఉన్నాయి. ఆమెకి నిజంగా ఇంట్లోకి నీళ్ళు అవసరమైతే ఎప్పుడు రావాలా? బిందె తీసుకుని పొద్దున కానీ సాయంత్రం కానీ రావాలా? ఆమె ఎప్పుడు వచ్చింది? మధ్యాహ్నం వచ్చింది. ఇది అర్థమైతే ఆమె ఎందుకు వచ్చిందో మనకు అర్థమవుతుంది. ఆమె నేచర్ ఎట్లాంటిదో అర్థమవుతుంది. ప్రభు ఎట్లాంటి వాళ్ళు, అందుకే శిష్యులు వచ్చి నువ్వేంటి ఈమెతో మాట్లాడుతున్నావు అన్నారు. సో ఆ టైంలో అక్కడికి వచ్చేవాళ్ళు సరైన ఉద్దేశంతో రారు. మనకు ఆ కల్చర్ అర్థం కాలేదనుకోండి, మనకి దాంట్లో ఉన్న పూర్తి సత్యం బయటికి రాదు. అయితే మనం ఇంకొక మాట గమనించాల్సింది ఏంటంటే, ఆల్మోస్ట్ 1227వ సంవత్సరంలో స్టీఫెన్ లాంగ్టన్ అనే ఒక ఆయన లాటిన్ బైబిల్ని అధ్యాయాల కింద డివైడ్ చేశారు. అంతకుముందు బైబిల్ అధ్యాయాల కింద లేవు. ఇప్పుడు రోమా పత్రిక ఉందనుకో, లెటర్ రాసేవాడు ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్, సెకండ్ చాప్టర్ సెకండ్ వర్స్ అనేవాడు లెటర్ రాయడు కదా. ఉన్నదంతా ఒకటే కంటెంట్ ఉంటుంది. ఆ 16 అధ్యాయాలు ఒకటే లెటర్ అది. ఈ స్టీఫెన్ లాంగ్టన్ అని ఆయన 1227వ సంవత్సరం క్రీస్తు శకం బైబిల్ని అధ్యాయాల కింద డివైడ్ చేశాడు, లాటిన్ బైబిల్ని. ఎందుకు చేశాడయ్యా అంటే చదువుకునేవాడు. ఇప్పుడు నేను సపోజ్ మనుష్య రీతిలో మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఒకప్పుడు పాపానికి మీ శరీర అవయవాలను అప్పగించినట్లు నీతి కలుగుటకై, పరిశుద్ధత కలుగుటకై నీతి కొరకు మీ శరీర అవయవాలు నేను రోమపత్రికలో చదువుతున్నాను అనుకోండి. నేను ఎక్కడ చదువుతున్నాను ఎట్లా తెలుసుద్ది? మీరు కూడా చూడాలనుకోండి. నేనేం చెప్తాను, రోమపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం అంటే మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూస్తారు. లేదనుకోండి, నేను ఎక్కడ ఏది చెప్తున్నాను అన్నది చెక్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. సో దీని వెనకాల, ఈ బైబిల్ చాప్టర్స్ డివిజన్ వెనకాల దేవుని ప్రేరేపణ లేదు. ఇది చదువుతున్న వాళ్ళ యొక్క వెసులుబాటు కొరకు, వాళ్ళకి ఈజీగా ఉండటం కొరకు ఏం చేశారంటే డివైడ్ చేశారు. ఎప్పుడు ఇది? 1227. ఆ తర్వాత 14th సెంచరీలో బెన్ ఇష్మాయిల్ అనే ఒక ఆయన హెబ్రీ బైబిల్ని అధ్యాయాల కింద డివైడ్ చేశాడు. ఆ తర్వాత 1551లో రాబర్ట్ స్టీఫెన్ అనే ఆయన నూతన నిబంధన, గ్రీకు భాషలో ఉన్న నూతన నిబంధనని వచనాల కిందకు డివైడ్ చేశాడు. అధ్యాయాలతో పాటు వచనాలు. బైబిల్ మొత్తం మీరు జాగ్రత్తగా చూస్తే 1560వ సంవత్సరం ఇంగ్లీష్ బైబిల్ని అధ్యాయాల కింద వచనాల కింద డివైడ్ చేశారు. అంతకుముందు అధ్యాయాలు వచనాలు లేవు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనకి వచనాలను బట్టి సత్యం అన్న కాన్సెప్ట్లోకి వెళ్ళే ఒక తప్పుడు అలవాటు ఉంది. మనకు వచనం కనిపించగానే ఈ వచనం తీసుకుని దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇది సత్యం, క్యాలెండర్లు వేసుకోవడము, గోడ మీద వేసుకోవడము, కిటికీలకు అంటించుకోవడము, ఆ వచనంలో సత్యం ఉందని ఆలోచించడంలో మనకు ఒక అలవాటు ఉంది. అది తప్పది. దావీదు భక్తుడు 119వ దావీదు కీర్తన 160 వచనం ఏమన్నాడంటే, నీ వాక్య సారాంశము సత్యము అన్నాడు. ద సమ్ ఆఫ్ యువర్ వర్డ్, SUM సమ్, నీ వాక్యం మొత్తం, నీ వాక్యం అంతా తీసుకుంటే దాని యొక్క సారాంశము సత్యము. మనం ఒక వచనం పిక్ చేసుకుంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఆ వచనంలో నుంచి ఆ వచనం ఒక్కటి సత్యం కాదు. ఆ వచనం అట్లా తీసుకుని మనం చాలాసార్లు బైబిల్ని ఒక రాంగ్ వేలో ఇంటర్ప్రెట్ చేయడానికి ప్రయత్నం చేసాం. సో 1560వ సంవత్సరం దాకా ఇంగ్లీష్ బైబిల్ పూర్తిగా అధ్యాయాల కింద వచనాల కింద డివైడ్ చేయబడలేదు. అంతకుముందు అధ్యాయాల వచనాల కింద బైబిల్ లేదు. అంటే ఆల్మోస్ట్ 16th సెంచరీ నుంచే, 16వ శతాబ్దం నుంచే బైబిల్ అధ్యాయాల వచనాల కింద మనకి కనిపిస్తున్నాయి. సో బైబిల్ని దేవుడు మనుషులతో మాట్లాడటానికి వాడాడు. ఎలా వాడాడు అంటే, ఒక సమయంలో ఒక గ్రూప్తో దేవుడు ఆయన ప్రేరేపించి ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. పాత నిబంధన ప్రవక్తలు యేసు ప్రభు ద్వారానే దేవుడు మాట్లాడాడు. మళ్ళీ క్రొత్త నిబంధనలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు దేవుని చేత ప్రేరేపించబడి పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు మాట్లాడిన సత్యాల యొక్క వివరణ మనకి ఇవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళు కొత్తగా ఏం చెప్పలా. ఎరా బాబు పొద్దున్నే తాగారా ఏంది మీరందరూ, ఈ పొద్దున్న ఎందుకు గొడవ చేస్తున్నారంటే, కాదండి, యోవేలు ప్రవక్త 2వ అధ్యాయంలో చెప్పాడు అందరి మీద ఆత్మను కుమ్మరిస్తారని, దాని యొక్క నెరవేర్పు జరుగుతుంది. ఇప్పుడు పేతురు కావచ్చు, పౌలు గారు కావచ్చు, క్రొత్త నిబంధనలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పిన మాటలు, యేసు ప్రభు చెప్పిన మాటల్ని వివరించి అర్థమయ్యేటట్లు ఆత్మ ప్రేరేపణతో చెప్పారు.
కానీ దేవుడు మానవుల యొక్క రక్షణ కొరకు, మానవుల యొక్క అవసరత కొరకు చెప్పాల్సిన బోధంతా పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవక్తల ద్వారా యేసు ప్రభు ద్వారా మనతో మాట్లాడాడు. యేసు ప్రభుతో మాట్లాడటంతో అయిపోయింది. ఇంకా దేవుడు మాట్లాడడానికి ఇప్పటికీ మనతో మాట్లాడతాడు. కానీ ఏది మాట్లాడినా కానీ రాయబడిన వాక్యాన్ని ఆధారం చేసుకునే మాట్లాడతాడు. కానీ వాక్యానికి వేరుగా దేవుడు మాట్లాడడు. ఈ సత్యాన్ని మనం గమనించుకోవాలి. ఇది గమనించుకుంటా మనం యాక్చువల్గా సెకండ్ కాన్సెప్ట్లోకి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. అది ఏంటి అంటే క్రియేషన్ అండ్ కరప్షన్. దేవుడు సృష్టి, ఆ సృష్టి ఎలా నాశనం అయిపోయిందో చూడటానికి ప్రయత్నం చేద్దాం. నేను బైబిల్ని ఎలా అప్రోచ్ అవ్వాలో చాలా సింపుల్ కాన్సెప్ట్స్లో చెప్పా. నేను మళ్ళీ ఎక్కువ లోతు వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అయితే బైబిల్ మొత్తాన్ని 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు ఒక భాగం, ఆదికాండం 3వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం దాకా ఒక భాగం, ఆదికాండం 12వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం దాకా ఇంకొక భాగం. బైబిల్ అంతా కూడా దేవుని యొక్క సత్యాన్ని తెలియజేయడానికి రాయబడింది. 66 పుస్తకాలు ఉన్నా కూడా. ఈ ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో దేవుడు సృష్టిని ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, దాని పట్ల దేవుడికున్న ఉద్దేశం ఏంటి మొదటి 2 అధ్యాయాల్లో కనిపిస్తుంది. ఈ 3వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం దాకా ఆ సృష్టిలో తిరుగుబాటు ఎలా వచ్చింది అనేది వివరించడం జరుగుతుంది. ఆ తిరుగుబాటు మీకు కంటిన్యూస్గా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం దాకా అదే తిరుగుబాటు మీకు కనిపిస్తూనే ఉంటుంది బైబిల్లో. ఆ లైను మనకు ఒక లైను కనిపిస్తూనే ఉంటుంది. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు ఒక ఉద్దేశంతో ఈ సృష్టి చేసుకున్నాడు అని చెప్పిన తర్వాత, ఆ సృష్టిలో తిరుగుబాటు జరిగింది అన్న వివరణ ఇచ్చిన తర్వాత, ఆ తిరుగుబాటులో నుంచి మనుషుల్ని దేవుడు రక్షించి యేసు ప్రభు ద్వారా ఈ సృష్టిని దేవుడు మరలా ఎలా పునఃస్థాపించబోతున్నాడు, ఎలా పునఃస్థాపిస్తున్నాడు, దేవుని యొక్క వర్క్ ఈ సృష్టిలో కనిపిస్తూ ఉంటుంది. సో 3వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం దాకా తిరుగుబాటును చూపించి, ఆ తిరుగుబాటు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం దాకా కనిపిస్తూనే ఉంటుంది. ఆదికాండం 12వ అధ్యాయం నుంచి దేవుని యొక్క పని ఈ సృష్టిలో యేసు ప్రభు ద్వారా ఆ తిరుగుబాటుని మాన్పి మరలా ఆయన సృష్టిని ఆయన చిత్తానుసారంగా పునరుద్ధరించడానికి ప్రభువు చేస్తున్న కార్యాలు 12వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం దేవుడు దాన్ని సంపూర్ణం చేసేదాకా మనకి కనిపిస్తుంది. సో బైబిల్ మొత్తం కూడా 3 అధ్యాయాల కింద మనం ఇలా డివైడ్ చేసుకోవచ్చు. అయితే ఇందాక నేను చెప్తున్నట్టు భూమి వేరు పరలోకం వేరు అన్న అప్రోచ్ బైబిల్కి సంబంధించిన అప్రోచ్ కాదు. భూమి ఆకాశాలు, భూమి అనగానే మనకి నేను మీకు ఇమేజ్ కూడా అట్లానే ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే మనకు సైన్స్ చదువుకుని భూమి అంటే ఇట్లా చూస్తున్నాం. ఆ టైంలో ఇది ఎప్పుడు బైబిల్ రాయడం మొదలుపెట్టింది అంటే మోషే గారు 1445 క్రీస్తు పూర్వం సుమారుగా 1445వ సంవత్సరంలో రాస్తున్నారు. అప్పటికి వాళ్ళు భూమిని మొత్తం చుట్టి జనాలు తిరిగి రావడాలు ఏవి లేవు. వాళ్ళకి భూమి అంటే ఏంటంటే వాళ్ళు నిలబడిన నేల. అది ఎట్లా ఉంటుంది చూడటానికి, బలపరుపులాగా ప్లేన్గా పరిచినట్టే ఉంటుంది. సో దాని గురించి ఈ పైనున్న ఆకాశం దాన్ని పరలోకం అన్నారు, వాళ్ళకు అందుంది. ఇది భూమి. ఈ రెండిటి గురించే వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే బైబిల్ గ్రంథాల్లో 66 పుస్తకాలు మనకు కనిపిస్తాయి. ఈ 66 పుస్తకాల్లో పాత నిబంధన క్రొత్త నిబంధనగా డివైడ్ చేయబడ్డాయి. ఈ పాత నిబంధనలో మనకి ధర్మశాస్త్రం మొదటి 5 గ్రంథాలు కనిపిస్తాయి. దాని తర్వాత చరిత్ర పుస్తకాలు కనిపిస్తాయి. మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి సమయాలు, రెండో సమయాలు, దినవృత్తాంతాలు, నెహేమియా, ఎస్తేరు, రూతు, ఇవన్నీ చరిత్ర గ్రంథాలు. ప్రవక్త గ్రంథాలు కనిపిస్తాయి. ప్రవక్తలు జనాలతో మాట్లాడిన విషయాలు, జ్ఞాన గ్రంథాలు. ఇదంతా ఓల్డ్ టెస్టిమెంట్. న్యూ టెస్టిమెంట్లో సువార్తలు, మళ్ళీ సంఘ చరిత్ర ఉంటుంది, సంఘాలకు రాసిన లెటర్స్ ఉన్నాయి. ఇది బైబిల్ని మనకి కనిపించే విధంగా డివైడ్ చేస్తే. అయితే ఈ మొట్టమొదటి మీకు కనిపిస్తుంది చూసారా, ఈ ధర్మశాస్త్రం, ఇంగ్లీష్లో లా అన్నమాట. దాన్ని హెబ్రీ భాషలో ఏమన్నారంటే తోరా అని అన్నారు. ఆ లాని ఏమన్నారు?
తోరా అన్నారు. తోరా అంటే అర్థం ఏంటి అంటే ఒక డైరెక్షన్, మార్గదర్శకం అని, ఇన్స్ట్రక్షన్ అంటే సూచన, మార్గదర్శకము, సూచన, లేకపోతే ప్రవచనాత్మకమైన బోధ అని అర్థం. మరి అది ఎందుకు ధర్మశాస్త్రం అని రాశారో, ఎందుకు లా అని ట్రాన్స్లేట్ చేశారో మనం ఈ మొదటి కాన్సెప్ట్ అర్థమవుతూ ఉంటే ఆ ట్రాన్స్లేషన్ ప్రాబబ్లీ అందుకు పెట్టారని అర్థమవుతుంది. కానీ యాక్చువల్గా తోరా అంటే అర్థం ఏంటి అంటే ప్రవచనాత్మకమైన బోధ, ఉపదేశము అని. తెలుగు బైబిల్లో యోబు గ్రంథం 22 అధ్యాయంలో తోరా అని ఉపదేశం అని రాశారు. నా నోటి ఉపదేశము అన్నాడు. మీకు సామెతలు కావచ్చు, యెషయా గ్రంథం కావచ్చు, దాంట్లో పేరెంట్ ముఖ్యంగా సామెతల్లో మీ తండ్రి ఉపదేశం అన్న మాట ఉంటుంది చూసారా, పేరెంటల్ టీచింగ్ని తోరా అన్నారు. యెషయా గ్రంథంలో ప్రొఫెటిక్ గైడెన్స్ని, ప్రవక్త చూపించే మార్గదర్శకాన్ని తోరా అని అన్నారు. సో తోరా అంటే యాక్చువల్గా ఏంటి అంటే బోధ అని. మొదటి 5 గ్రంథాలు, ఎందుకంటే బైబిల్ని డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ 2 డివిజన్స్ ఈ తోరాలోనే ఉంటాయి మేజర్గా. సో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఎప్పుడు ఇచ్చాడు దేవుడు అంటే ఈ టైంలో ఇచ్చాడు. వాళ్ళు ఐగుప్తీయుల్ని, ఇజ్రాయేలీని ఐగుప్తు దేశం యొక్క బానిసత్వంలోంచి ఇజ్రాయెల్ జనాంగాన్ని మోషే బయటకు తీసుకొచ్చాడు. మీరు ఆలోచించండి, 400 సంవత్సరాలు కఠినమైన బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళకి దేవుడు పేరేంటో తెలియదు, దేవుడికి సంబంధించిన ఎక్కడ రైటింగ్ లేదు. ఎక్కడో వాళ్ళ పూర్వీకులైన అబ్రహాముకి దేవుడు కనిపించాడని ఎవరో చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మా నాన్న, మా తాత, మా ముత్తాత పేరు కొంచెం తెలుస్తుంది, పేరు వరకు తెలుస్తుంది, వివరాలు తెలియవు. ఇంకా ఆ ముందోళ్ళ సంగతి తెలియదు. అబ్రహాం గురించి, అబ్రహాంకి ఎవరో దేవుడు కనిపించాడంట, సృష్టికర్త, ఆ ల్యాండ్ అంత ఇస్తానన్నాడంట, గొప్ప జనాంగాన్ని అన్నది ఎక్కడో ఎవరి దగ్గరో విన్నారు. వాళ్ళకి రిటర్న్గా ఎవిడెన్స్ లేదు. వాళ్ళకి కంటికి కనిపిస్తున్న పరిస్థితి ఏంటి? భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళు ఏమి చేయడానికి లేదు, స్వాతంత్రం లేదు, ఏమీ లేదు. వీళ్ళు ఏ దేవుడినైతే నమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ దేవుడి వల్ల వాళ్ళకి ఆ టైంలో ఎటువంటి ఉపయోగం కనిపించలా. కానీ వాళ్ళు చుట్టుపక్కల చూస్తే వేరే వేరే విగ్రహాలకి, వాటికి వీటికి ఆరాధన చేసే వాళ్ళందరూ ఏమో గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు. సాధారణంగా అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళకుండే ఆలోచన ఎలా ఉంటుంది? అసలు నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే మా పరిస్థితులు ఎట్లెందుకున్నాయి కదా. బానిసత్వంలో ఎట్లుంటుందంటే కొడుకుల్ని తీసుకెళ్ళి పని చేయిస్తున్న తల్లిదండ్రులు అడగలేరు. కూతుర్లు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని వేరే వేరే కార్యక్రమాలకి భార్యల్ని, కూతుర్లు తీసుకుని వెళ్ళినా అడగడానికి లేదు, ఎటువంటి హక్కు లేదు. వాళ్ళకి విశ్రాంతి లేదు, రెస్ట్ తీసుకునే టైం ఉండదు. వాళ్ళు వాళ్ళ సొంత కుటుంబం గురించి వాళ్ళు ఆలోచించడానికి టైం లేదు. పుట్టిన పిల్లల్ని చంపేయండి అంటే వాళ్ళు చంపేస్తుంటే ఆ పిల్లలు ఎందుకు చంపేస్తున్నారని ఎదురు తిరిగి అడిగే స్తోమత కూడా లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండుంటారు ఇజ్రాయేలీలు? ఏంటి మన పరిస్థితి ఏంటి ఇట్లా ఉంది? దేవుడు అసలు మన లాంటి వాళ్ళు ఎందుకు పుట్టించాడు? మా జీవితాలు ఎట్లెందుకు, మా జీవితాలు ఎట్లా, మా తలరాతి ఎట్లెందుకు ఉందన్న ఆలోచనలోనే ఉంటారు కదా. సరే, వీళ్ళల్లో ఒకడు ఎట్టనో రాజుగారి ఇంట్లో పెరిగాడు. ఆయన హెల్ప్ చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆయన కూడా ఏమైపోయాడు? భయం వేసి పారిపోయాడు. సో ఉన్న ఒక్కటో కొంచెం హోప్ కూడా లేదు, ఇక మా జీవితాలు ఇంతే అనుకున్నారు. సడన్గా ఒకరోజు ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు, ముసలోడు. సడన్గా దేవుడు అద్భుత కార్యాలు వాళ్ళ మధ్యలో చేయడం మొదలుపెట్టారు. ఇలా కన్ఫ్యూజన్ ఉంటుందా ఉండదా? అరే ఏంది, ఏం జరుగుతుంది? ఇప్పుడు దాకా ఏమో ఏం లేదు వాళ్ళకి. 4 తరాలు వాళ్ళ కంటి ముందు ఎటువంటి ఆశ్చర్యకార్యం కానీ గొప్పది కానీ జరగల. పేదరికము, బానిసత్వంలో ఉన్నారు. సడన్గా దేవుడు వచ్చి అసలు దేవుడు ఉన్నాడా లేదా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు సడన్గా దేవుడు ఈ పారిపోయిన ఆయన్ని ముసలోడిని పంపించి గందరగోళమైన మిరకల్స్ చేసేస్తున్నాడు. ఎంత మిరకల్స్ చేస్తున్నారంటే సముద్రం అన్నది అల్లకొల్లలోనికి గుర్తాళ్ళకి. అట్లాంటి సముద్రాన్ని 2 ముక్కలు చేసి మధ్యలో ఎండిపోయిన నేల మీద వాళ్ళు సముద్రాన్ని దాటిచ్చే పని చేశారు.
వాళ్ళు దాటి యువతల సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైంది? కన్ఫ్యూజను. ఇదంతా నిజమేనా? అయితే అబ్రహాం అనేవాడికి దేవుడు మాట్లాడింది నిజమేనా? ఇదంతా నిజమైతే మరి మొన్న నా కొడుకుని తీసుకెళ్ళిపోయినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? నా కూతురిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టి అంత గందరగోళం చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మరి ఇన్ని సంవత్సరాలు ఈయన దగ్గర ఎంత శక్తి ఉండి సముద్రాన్ని కూడా చీల్చగలిగే అంత ఇది ఉండి ఫరో రాజును కూడా నోరు మూయించగలిగే అంత శక్తి ఉన్నాడు. మరి ఇన్ని సంవత్సరాలు మా జీవితంలో ఏం చేస్తున్నాడు? మా బ్రతుకులు ఇంత కష్టపడుతుంటే ఆయన ఎందుకు మాట్లాడలేదు అన్న కన్ఫ్యూజన్ ఉంటుందా ఉండదా? ఆబ్వియస్గా ఉంటుంది. అప్పుడున్న పరిస్థితులు అట్లాంటి టైంలో మోషే ద్వారా దేవుడు వాళ్ళతో బైబిల్ గురించి, బైబిల్లో ఉన్న మొదటి బుక్ని మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ కన్ఫ్యూజను, అంత పవర్ ఉన్న దేవుడు, అంత శక్తి ఉన్న దేవుడు పనికిరానోళ్ళలాగా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ? ఇన్ని సంవత్సరాలు మేము ఇంత కష్టపడుతుంటే, మేము ఇంత నష్టపోతుంటే ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు అన్న కన్ఫ్యూజన్లో మాట్లాడారు. అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఆది కాండాన్ని బైబిల్లో రాస్తున్నప్పుడు భూమిని ఎలా సృష్టించాడు సైన్స్ చెప్పడానికి ప్రయత్నం చేయట్లా. దేవుడు సైన్స్ని చెప్పడానికి ప్రయత్నం చేయట్లా. దేవుడు లేకపోతే బయటకు తీసుకొచ్చి వాళ్ళకి రూల్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయట్లా. దేవుడు తన గురించి తాను వాళ్ళకి తెలియజేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఆది కాండం కావచ్చు, మొదటి 5 గ్రంథాలు కావచ్చు, మనం సైన్స్ బుక్ లాగానో లేకపోతే కేవలం నియమాల్లాగా అర్థం చేసుకుంటే మనం పొరపాటు పడుతున్నాం. వాళ్ళ పరిస్థితుల్లో దేవుడు రాసుకుంటున్నప్పుడు ఆ దేవుడు గురించిన ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళ మైండ్లో ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే తన యొక్క ఆలోచనని, తన యొక్క ఆయన సైడ్ నుంచి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మోషే ద్వారా. సో మనం ఆది కాండాన్ని అదే దృష్టితో చూడాలి. పైగా వీళ్ళు ఏం చేస్తున్నాడు? ఒక విగ్రహారాధన, భయంకరమైన అప్రెషన్తో కూడుకున్న సమాజం ఐగుప్తు దేశంలోంచి బయటకు తీసుకొచ్చి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఆల్మోస్ట్ అటువంటి లక్షణాలు కలిగిన ఇంకో సొసైటీ ఉన్న ఏరియాలోకి తీసుకెళ్తున్నాడు. ఈ తీసుకెళ్లే లోపల దేవుడు వాళ్ళకి కొన్ని నేర్పించి అక్కడికి తీసుకెళ్ళాలని ఇష్టపడ్డాడు. అందుకే ఆ మొదటి 5 గ్రంథాలని బోధ, దేవుడు వాళ్ళకి చెప్పాలి అనుకున్న సత్యాన్ని బోధించటం, ఉపదేశము అని వాళ్ళు తోరా అన్న మాట కింద రాసుకున్నారు. అంటే మనం ఇప్పుడు ఆ దేవుడు ఇశ్రాయేలీయులను తీసుకొచ్చాడు మనం కామన్గా చదువుతాం. కానీ అప్పుడున్న మానవుడి యొక్క మనస్తత్వాన్ని, వాళ్ళ యొక్క సైకాలజీని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయం. సో దేవుడు ఏ అప్రెస్డ్ సొసైటీలోంచి వాళ్ళ బయటకు తీసుకొచ్చాడో, మళ్ళీ ఎటువంటి ప్రాంతంలోకి అయితే వాళ్ళు తీసుకెళ్ళబోతా ఉన్నాడో, వీళ్ళు బయటకు తీసుకొచ్చి వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళే లోపల దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళకు కొన్ని విషయాలు నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. విషయాలు ఇట్లా వీళ్ళున్న పరిస్థితికి కారణం ఏంటో, అది ఎందుకు అలా వచ్చిందో, అసలు ఆయన ఉద్దేశాలు ఏంటో వాళ్ళకి బోధించడానికి దేవుడు ఇష్టపడి మోషే గారి ద్వారా ఆ మొదటి 5 గ్రంథాల్లో ఉన్న విషయాల్ని దేవుడు వాళ్ళతో చెప్తా ఉన్నాడు. అందుకే దాన్ని తోరా అన్నారు. పైగా మీరు నేను గుర్తు చేస్తా ఉన్నా కదా, ఈ ప్రాంతాలు రకరకాల నాగరికతలో ఉన్న ప్రాంతాలు. ఈ నాగరికతలు ఉన్న ప్రాంతాలన్నీ కూడా విపరీతమైన బానిసత్వాన్ని పెంచి పోషించే ప్రాంతాలు, అన్యాయంగా మనుషుల్ని అణగదొక్కేసి రాజరికం చేసే ప్రాంతాలు అవన్నీ కూడా. అక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే, ఇవన్నీ కూడా మీరు గమనించండి, నదుల పక్కల ఉన్నాయన్నీ అగ్రేరియన్ సొసైటీస్, వ్యవసాయ ఉత్పత్తి మీద ఆధారపడే సొసైటీస్. వీళ్ళ ఆలోచన ఏంటి అంటే, నదులు అన్నది దేవుళ్ళకి దేవతలతో సమానం, దానికి దైవత్వాన్ని ఆపాదిస్తారు. మన భారతదేశంలో కూడా అదే జరుగుతుంది. సో దేవుడు అనుగ్రహం ఉన్న ల్యాండ్ కొంత ఉంటుంది, దేవుడు అనుగ్రహం లేని ల్యాండ్ ఒకటి ఉంటుంది. దేవుడు అనుగ్రహం ఉన్న ప్రజలు కొంతమంది ఉంటారు, దేవుని అనుగ్రహం లేని ప్రజలు కొంతమంది ఉంటారు.
సో ఈ ఈ ఎక్కడైతే ఈ వ్యవసాయం చేస్తారో వాళ్ళందరూ దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలు, వీళ్ళు భూస్వాములు అవుతారు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ నదులు కరెక్ట్గా రావాలి అంటే వర్షాలు పడాలా. వర్షాలు ఎవరు పంపించాలా? దేవుడు పంపించాలా. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దేవుళ్ళతో అనుసంధానం చేయడానికి ఒక క్లాసును తయారు చేసుకున్నారు, పూజారుల క్లాసు. ఈ ల్యాండ్ని కాపాడుకోవాలా. సో దీన్ని పరిపాలించడానికి పరిపాలించే వర్గాన్ని ఒకదాన్ని తయారు చేసుకున్నారు. దీంతో వర్తకం చేయాలా, వ్యాపారం చేసే ఇంకొక గ్రూపుని తయారు చేసుకున్నారు. సో భూస్వాములు, పూజారుల క్లాసు, పరిపాలన చేసే క్లాసు, వ్యాపారం చేసే క్లాసు. ఇదే మన భారతదేశంలో కులాలు అన్నారు, లేకపోతే వర్ణాలు అన్నారు. ఇక వీళ్ళు ఎండిపోయిన నేలలో ఉన్న వాళ్ళందరూ దేవుడు చెప్పించిన వాళ్ళు, వాళ్ళకి వర్షాలు పడవు. సో వీళ్ళు ఏం చేస్తారు, బ్రతుకు తెరువు కోసం ఈ ప్రాంతానికి వస్తారు. సో వీళ్ళు ఏ టైంలో ఏ జన్మలో ఏ పాపం చేశారో దేవుడికి ఆ శిక్ష చేశాడు కాబట్టి, మేము ఆశీర్వదించబడిన వాళ్ళం కాబట్టి, మీరు తక్కువ వాళ్ళు కాబట్టి మీరు పని చేసి మీరు ఊరవతలు ఉండండి, మీకు అవసరమే, మీకు మాకు నచ్చితే ఇస్తాము లేకపోతే లేదు అని వాళ్ళ మెహర్బానీ మీద బానిసత్వంలో వాళ్ళు ఉంచుకుని పెంచాడు. సో మన మన ఇండియాలో చెప్తే షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు కాన్సెప్ట్. సో ఈ వ్యవస్థ, ఈ వర్ణ వ్యవస్థ టైప్ ఉంది చూసారా, ఈ కుల వ్యవస్థ టైపు, ఇది భారతదేశంలోనే కాదు, వ్యవసాయ ఉత్పత్తి మీద ఆధారపడే ప్రతి దేశంలో ప్రతి రాజ్యంలో ఉంది. ప్రతి దేశంలో ప్రతి రాజ్యంలో ఉంది. ప్రజల్ని భయంకరమైన అణచివేతకి గురి చేస్తున్న భూస్వాములు, ఇప్పుడు పటేలు పట్వారీ వ్యవస్థలు ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇట్లాంటి భూస్వాములు, ఇట్లాంటి వ్యవస్థలు ఆ ప్రాంతాలన్నిట్లో ఉన్నాయి. అట్లాంటి వాళ్ళలో సఫర్ అవుతున్న ఇజ్రాయేలీల్ని బయటికి తీసుకొచ్చి ప్రభువు వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బైబిలు చాలా ప్రాక్టికల్ ఇష్యూస్ మీద మాట్లాడుతుంది. దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సరే, సృష్టి, మనకు బైబిల్ స్టార్టింగ్ సృష్టి కనిపిస్తుంది. సృష్టిని ఎట్లా అర్థం చేసుకుంటాం అంటే, సృష్టి ఒక ఆశించిన గమ్యాన్ని చేరటానికి, అంటే నేను వర్షంలో తడవకుండా, ఎండకి ఇబ్బంది పడకుండా, అలసిపోకుండా ప్రశాంతంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి అన్నది నా ఉద్దేశం అనుకోండి. నేనేం చేస్తాను, దానికి కావాల్సిన సృష్టిని చేసుకుంటా. సో ఏదైనా సృష్టి చేస్తున్నప్పుడు, క్రియేషన్ ఏదైనా చేస్తున్నప్పుడు దాని వెనకాల ఒక డిజైర్డ్ గోల్ ఉంటుంది, అంతేనా? ఏమి గోల్ లేకుండా, ఏం అవసరత లేకుండా మనం దేన్ని సృష్టించుకోంగా, అవసరతను బట్టే సృష్టి వస్తుంది. సో మనకి సైన్స్ ప్రకారం వెళ్తే ఒకదాన్ని సృష్టించాలంటే ముందు పదార్థం కావాలి. ఎట్లాంటివి చేయాలంటే యాక్రిలిక్ కావాలి, లేదా వుడ్ కావాలి, లేదు మెట్లు చేయాలి అంటే దానికి ఇటుకలో సిమెంటో కావాలి, పదార్థం మనకి. ఆ పదార్థానికి కొంత ఫంక్షనాలిటీ ఉండాలి. ఇప్పుడు దీన్ని ఎందుకు వాడతాం, ఇది సీతురు ఉంటుంది, మనకి ఆటంకంగా ఉన్నట్టు ఇది కనిపిది కాబట్టి దీనికి ఒక పని ఉంటుంది, ఇది ఒక రకమైన పని చేస్తుంది కదా, ఇది వాడతాం. చెక్క ఎందుకు వాడతాం, నాణ్యత గట్టిదనాన్ని ఇస్తుంది కాబట్టి, దాని బ్యూటీ వేరుగా ఉంటుంది, చెక్క వాడతాం. సో దాని ఫంక్షన్ ఒకటి ఉంటుంది, క్రమం ఒకటి ఉంటుంది. క్రమం అంటే అది ఆర్డర్. అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇందాక నేను అన్న ఎగ్జాంపులే, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి, ఇబ్బంది పడకుండా వెళ్ళాలి. సో నేనేం చేసుకున్నాను, కార్ని సృష్టించుకున్నా. దీంట్లో టైర్కి ఒక రకమైన పదార్థం, డోర్లకు ఒక రకమైన పదార్థం, ముందు గ్లాస్కి ఒక రకమైన పదార్థం, కూర్చోడానికి ఒక రకమైన పదార్థం. ఆ పదార్థానికి, ప్రతి పదార్థానికి ఒక పని ఉంటుంది, ఒక ఫంక్షన్ ఉంటుంది. ఇదంతా చేసుకున్న తర్వాత దాన్ని సరిగ్గా నడపడం కూడా రావాలి, దాన్ని సరిగ్గా నడపడం కూడా రావాలి. సో ఒక క్రియేషన్ చేయాలంటే మెటీరియల్, ఆ మెటీరియల్కి తగ్గ ఫంక్షను, ఇది చేసిన తర్వాత దాన్ని ఒక ఆర్డర్లో పెట్టడం, ఒక క్రమంగా దాన్ని వాడటం కూడా అవసరం. లేదు అనుకోండి మనం అనుకున్న గోలు సాధించలేం. సో ఇది ఇప్పుడు 21వ శతాబ్దంలో 2024 ప్రజలకి సృష్టి అంటే ఇట్లా అర్థమవుద్ది. సృష్టి అంటే ఇలా అర్థమవుద్ది. కానీ దగ్గర దగ్గర 400 క్రీస్తు శకం 400 క్రీస్తు పూర్వం 400 సంవత్సరం దాకా
ఈ పదార్థం లోపల మనిషికి కనబడని పదార్థానికి సంబంధించిన ఆ పార్టికల్స్ ఉంటాయని ఎవడు అనుకోలే. అప్పుడు డెమోక్రటిస్ అనే ఒక ఆయన డెమోక్రిటస్ అనే ఒక ఆయన ఉండొచ్చు అని ప్రతిపాదించాడు, దాన్ని ప్రూవ్ చేయాల. ఇది ఎప్పుడు ప్రూవ్ అయిందయ్యా అంటే జాన్ డాల్టన్ అని ఒక ఇంగ్లీష్ కెమిస్ట్, జాన్ డాల్టన్ అని ఒక ఇంగ్లీష్ కెమిస్ట్ ఉన్నాడు. ఆయన 1766 సంవత్సరంలో పుట్టాడు. ఆయన ఫస్ట్ టైము ఫిజిక్స్లో పార్టికల్ థియరీ అన్నదాన్ని మొదలుపెట్టాడు. అంటే మనం చూస్తున్న ఈ పదార్థాలు కనిపించని చిన్న చిన్న పదార్థాల ద్వారా రూపొందించబడినాయి. ఇప్పుడు బొగ్గులో, డైమండ్లో, వజ్రంలో పదార్థం ఒకటే, కార్బను. కాకపోతే పదాలు యొక్క వాటిని ఒక రకంగా అమరిస్తే బొగ్గు అవుద్ది, వాటి మధ్యలో అమరిక అరేంజ్మెంట్ మారిస్తే డైమండ్ అవుతుంది. లోపల ఉన్న పదార్థం ఒకటే, కార్బన్ ఒకటే. ఆ పదాలు ఒక ఆర్డర్లో పెడితేనేమో బొగ్గులాగా అవుతుంది, దాని పని ఒక రకంగా ఉంటుంది. దాన్ని ఇంకొక ఆర్డర్లో పెడితే డైమండ్ అవుతుంది, దాని పని ఇంకొక రకంగా ఉంటుంది అని ఒక పదార్థాన్ని లోపల ఈ మెటీరియల్ పార్టికల్స్ అన్న విషయం గురించి ఆల్మోస్ట్ 1766 సంవత్సరం తర్వాత కనుక్కున్నారు. సో అంతకుముందు సృష్టి చేయడం అన్నప్పుడు పదార్థంతో చేయడం అన్నది అవదు. వాటర్ బాటిల్ తయారు చేయండి అంటే ఏం వాటర్ బాటిల్ అండి, స్టీల్ బాటిలా, గ్లాస్ బాటిలా, ప్లాస్టిక్ బాటిలా అని అడుగుతాం మనం, ఎందుకంటే ఆ పదార్థాలతో ఆ బాటిల్ చేస్తాం కాబట్టి. సో మనకి సృష్టి అనగానే పదార్థం దగ్గరికి వెళ్ళిపోద్ది సైన్స్ తెలిసిన వాళ్ళకి. కానీ ఇది 1700 సంవత్సరం కంటే ముందు మనుషులకు అటువంటి ఆలోచన లేదు, మనకు అటువంటి సమాజం తెలియదు. వీళ్ళకి సృష్టి అంటే ఏంటి అంటే, మీకు ఈ మధ్య రీల్స్ చూస్తున్నారు కదా, ఒక పనికిరాని ఒక చెక్క మొద్దుని వాడు ఒక తిరిగే దాని మీద పెడతాడు, ఉపయోగం లేని దాన్ని పెట్టి ఏం చేస్తాడు, ఒక ఇది తీసుకుని అది తిరుగుతూ ఉంటుంది, దాన్ని అట్లా చెక్కుతా దానికి ఒక రూపాన్ని తీసుకొచ్చి ఒక ఉపయోగకరమయ్యే పాత్రలాగా మారుస్తాడు. ఈ 1700కి ముందు సృష్టి అంటే అర్థం ఏంటి అంటే పనికిరాని దాన్ని పనికొచ్చేటట్లు తయారు చేయడం. ఇప్పుడు సృష్టి అంటే పదార్థాన్ని మనం కూర్చుకుని మనకి కావాల్సిన పదార్థంతో చేయడం. 1700 క్రీస్తు శకం 1700కి ముందు సృష్టి క్రియేషన్ అంటే క్రొత్త దాన్ని తయారు చేయడం కాదు, పనికిరాని దాన్ని, ఒక చెట్టు మొద్దు ఉంటుంది, ఆ మొద్దుని తీసుకొచ్చి ఉపయోగపడేటట్లు చేయడం. యూజ్లెస్ దాన్ని యూజ్ఫుల్గా తయారు చేయడాన్ని క్రియేషను అంటారు. సో ఇది ఇంకా ఎప్పుడు రాసింది, ఇది సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ రాకముందు, బిఫోర్ 600 BC. అసలు సైన్స్ అన్న కాన్సెప్టే తెలియనప్పుడు. సో మనం ఆ దృష్టితో ఇది చదవాలి. ఆది యందు దేవుడు భూమి ఆకాశాల్ని సృజించాడు. భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఇది మనకి జెనసిస్ ఫస్ట్ 2 verses. మీరు ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్లో వాళ్ళకి పదార్థం అన్నది తెలీదు. నాన్ ఫంక్షనల్ దాన్ని ఫంక్షనల్గా తయారు చేయడం, పనికిరాని దాన్ని పనికొచ్చేటట్లు తయారు చేయడం, చేసి దాన్ని వాడుకోవడం, అదే సృష్టి వాళ్ళకి. అయితే ఈ కాన్సెప్టే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించెను, భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను. ఆ నిరాకారము శూన్యము అన్న మాటని హెబ్రీ భాషలో ఎట్లా రాశారంటే టోహు వవోహు అన్నారు. నిరాకారము శూన్యము హెబ్రీ భాషలో ఏమన్నారు, టోహు వవోహు. టోహు వవోహు అంటే మీరు ఈ మధ్య మార్స్కి మన సైంటిస్టులు ఒక రోబోట్ను పంపించారు అంగారగ్రహానికి. అది అక్కడికి వెళ్ళి ఏం చేసిందంటే ఇట్లాంటి ఇమేజెస్ పంపించింది. ఆ నేల మీరు కనిపిస్తుంది అనుకోండి, హెబ్రీలు దాన్ని ఏమంటారంటే టోహు వవోహు అంటారు. అంటే దేనికి ఉపయోగం లేనిది, దేనికి పనికిరానిది, వాయిడ్ అండ్ ఎంప్టీ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. అక్కడ ఏ జీవరాశులు బతకలేవు, దేనికి పనికిరాదు, దేనికి ఉపయోగపడని నేల. భూమి టోహు వవోహుగా నుండెను
యాక్చువల్గా హెబ్రీ అయితే, అంటే నిరాకారముగా శూన్యముగా అని తెలుగులో రాశారు. వాయిడ్ అండ్ ఫామ్లెస్ అండ్ ఎంటీ అని ఇంగ్లీష్లో రాశారు. అంటే దేనికి పనికిరాని వేస్ట్దిగా ఉంది అన్న మాట వాడారు. దీని మీద ఏముంది నెక్స్ట్? చీకటి. నేను అందుకే కొంచెం కలర్స్ మార్చాను. నేను ఆ పదాల గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నా. అట్లాంటి దేనికి పనికిరాని ఆ భూమి మీద మీరు గమనించండి, ఎవరితో మాట్లాడుతున్నాడు మోషే? దేనికి పనికి రాకుండా మా బతుకులు దేవుడెట్టు ఎందుకు చేశాడు అన్న మైండ్ సెట్తో ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నాడు. మనం ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియాలా. నేను అందుకే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశా. వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు దేనికన్నా పనికొస్తాయా మా బతుకులు? దేనికన్నా పనికొస్తాయా మా శరీరాలు? మా జీవితాలు ఏంటిది? దేవుడు దేన్ని పనికిరానక మమ్మల్ని ఎందుకు చేశారు అన్న ప్రశ్నలో ఉన్న వాళ్ళకి మోషే దేవుడిని ఎట్లా పరిచయం చేస్తున్నాడంటే, దేవుడు దేనికి పనికి రాకుండా నిరాకారంగా ఉన్న భూమిని, దాని మీద ఏముంది? చీకటి. చీకటి అన్న మాటకి హోషేక్ అనే మాట ఉంటుంది హెబ్రీ భాషలో. ఈ హోషేక్ అనే మాటని ఆదికాండం 1వ అధ్యాయంలో ఎలా వాడారు అంటే అస్పష్టత అని. స్పష్టత లేనిది, అప్రసిద్ధి, ప్రాచుర్యం లేనిది, బోధపడనిది, అంత కన్ఫ్యూజన్లో ఉన్నది అని. దానికి వేరు వేరు అర్థాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో సీక్రెట్ ప్లేసెస్ కింద, ప్రసంగి గ్రంథంలో అవివేకం అజ్ఞానం కింద చీకటి అంటే, సామెతలు దుష్టత్వానికి పాపానికి చీకటి సాదృశ్యంగా వాడారు. కానీ ఇక్కడ ఆదికాండంలో ఈ హోషేక్ అనే మాట దేనికి వాడారంటే అస్పష్టత, కన్ఫ్యూజన్ ఉన్న దాని గురించి వాడారు. సో ఇప్పుడు మోషే ఏం చెప్తున్నాడు? ఈ దేవుడిని ఎట్లా పరిచయం చేస్తున్నాడంటే, యాక్చువల్గా ఈ భూమి దేనికి ఉపయోగపడని పనికిరాని దానిలాగా ఉంది. చీకటి అగాధము, చీకటి కమ్మిందంటే అక్కడ ఏది కూడా బోధపడని పరిస్థితుల్లో ఉంది, అస్పష్టత ఉంది. అట్లాంటి దాంట్లోకి దేవుడు వెలుగు కమ్మని మాట్లాడాడు. అంటే మీరు అనుకుంటున్నట్టు దేవుడు మీ జీవితాన్ని ఇట్లా చేసే టైపు కాదు. ఆయన స్వభావం అది కాదు. అసలు ఆయన సృష్టి ఎట్లా చేశాడు? దేనికి పనికిరాంది, స్పష్టత లేనిది, బోధపడని దాన్ని పనికొచ్చేటట్టు చేశాడు. ఈయన నేచర్ ఇది. మీరు అనుకుంటున్నట్టు ఆయన సృష్టినే పనికి రాకుండా సృష్టిని చేయలా, పనికిరాని దాంట్లో నుంచి సృష్టిని చేశాడు అని దైవత్వాన్ని వాళ్ళకి తెలియజేయడానికి వాడిన పదాలు అయ్యి. మనం దీంట్లో సైన్స్ ఎతకూడదు. ఆ ప్రజలకి మోసే మాట్లాడుతున్న మాటల్ని, దాని అర్థాన్ని అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందండి ఎట్లా మాట్లాడుతున్నాడు? మీరు పనికిరాని వాళ్ళగా దేవుడు మిమ్మల్ని చేయలా. ఆయన స్వభావం అసలు అది కాదు. అసలు ఈయన సృజించినప్పుడే దేనికి పనికి రాకుండా, దేనికి బోధపడని కన్ఫ్యూజన్తో ఉన్న ఒక ల్యాండ్ని, దేనికి ఉపయోగపడని దాన్ని దేవుడు చూసేమన్నాడు అంటే, దాని మీద దేవుని ఆత్మ అలల్లాడుతున్నప్పుడు ఆయన దాంతో మాట్లాడితే దాంట్లోకి జీవం వచ్చింది. సో ఈయన జీవాన్ని పోసేవాడే కానీ ఉపయోగం లేకుండా పనికిరాని దాన్ని తయారు చేసేవాడు కాదు. ఈయన జీవాన్ని తీసుకొచ్చేవాడే కానీ పని చేయని దాన్నిగా తయారు చేసేవాడు కాదు. అది ఆయన స్వభావం కాదు, ఆయన తత్వం కాదు. ఈ సృష్టిని సృజించేటప్పుడే పనికిరాని దాన్ని, ఉపయోగం లేని దాన్ని పనికొచ్చేదానిగా చేసిన ఆయన. అస్పష్టత ఉన్న దాంట్లో స్పష్టత తీసుకొచ్చినాడు, పనికిరాని దాన్ని పనికొచ్చేటట్లు చేసినాడని మోషే గారు దేవుని యొక్క దైవశాస్త్రాన్ని, థియాలజీని, దేవుని యొక్క గుణాన్ని, దేవుని యొక్క తత్వాన్ని ఇజ్రాయేలీలకి బోధ చేయడం మొదలుపెట్టాడు. అందుకే ఇది బోధ. అర్థమవుతుందా? మీరు గమనించండి. నిరాకరంగా దేవుడు అటువంటి టైంలో దేవుడే ఉన్నాడు తెలుసా? వెలుగు కలుగును గాక మాట్లాడాడు. దాంట్లోకి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది అని ఈయన ఏం చేశాడంటే 7 రోజుల్ని మనకి వివరించడం మొదలు పెడతాడు. ఆయన యొక్క దైవతత్వాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాడు. ఫస్ట్ రోజు ఏముంది? చీకటి ఉంది. చీకటిలోకి ఏం తీసుకొచ్చాడు? వెలుగు తీసుకొచ్చాడు. రెండో రోజు జలాలు మొత్తం ఇట్లా అలుముకొని ఉన్నాయి. జలాలు అంటే వాళ్ళకి ఏంటంటే సముద్రం ఒక అల్లకల్లోలమైన పరిస్థితి. వాళ్ళు సముద్రం మీద ప్రయాణం చేసేవాళ్ళు. కానీ ప్రయాణం చేసేవాళ్ళు కానీ ఇవి ఇప్పుడు మనకు ఉన్నట్టు మోటార్లు ఉండే కావు, తెరచాప వేసుకుని చేయాలా.
ఎటు తుఫాను వచ్చి ఎటు కొట్టుకెళ్ళిపోతారో అర్థం కాదు. భయంకరమైన కటిక చీకటి ఉంటుంది లోపల. ఈ సముద్రంలో నుంచి మనకి ఇప్పుడు వేల్స్ చూపిస్తున్నారు కదా పెద్ద పెద్దవి. ఇప్పుడున్న షిప్కే ఆ తిమింగలం అన్నది అంత పెద్దగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వేసుకుని వెళ్ళే చిన్న చిన్న పడవలకు అది ఎట్లా ఉంటుంది అంటే సముద్రం లోపల అవి ఏందో కూడా అర్థం కాని పరిస్థితి. మనం లోపలికి వెళ్ళామంటే భూమి అయితే ఉండొచ్చు ఒక ప్లేస్లో, కానీ లోపలికి వెళ్తే ఎటు నుంచి ఎటు కొట్టుకు వెళ్ళిపోతామో, ఏ ఒడ్డు నుంచి ఏ ఒడ్డుకి వెళ్తామో అర్థం కాని పరిస్థితి. అల్లకల్లోలానికి గుర్తు. అందుకే ప్రకటన 22లో నూతన సృష్టిలో సముద్రము ఇకన ఎందుకు రాశాడు? అల్లకల్లోలమైన స్థితిని గుర్తిస్తుంది. సో ఈ అల్లకల్లోలమైన స్థితిని ఏం చేశాడు ఆయన? 2 ముక్కలుగా చేసి పైన నీళ్లు కింద నీళ్లు మధ్యలో ఆకాశంగా చేశాడు అన్నాడు. దాని తర్వాత ఏమన్నాడు? ఈ కింద నీళ్ళని లో నుంచి భూమి పైకి రావాలని ఆజ్ఞాపించాడు. సో ఆయన మొదటి రోజులు ఏం చేస్తున్నాడు? అస్పష్టత ఉన్న చోట దేనికి పనికిరాని దాన్ని, సమయాన్ని, స్థలాన్ని, నివాసాన్ని తయారు చేశాడు. ఆయన మాట్లాడితే సమయము, స్థలము, నివాసం ఏర్పడింది. 4వ రోజు ఏం చేశాడు? మొదటి రోజు ఆయన చేసిన దాంట్లో జీవాన్ని పోశాడు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు. 5వ రోజు ఏం చేశాడు? 2వ రోజు చేసిన దాంట్లోకి ప్రాణం పోశాడు. ఆకాశంలో ఎగిరే పక్షులు, సముద్రంలో ఉండే చేపలు. 6వ రోజు ఏం చేశాడు? నేల మీదకు జీవం తీసుకొచ్చాడు. అంటే దేనికి పనికిరాని టోహు వోహు అనే ప్రదేశాన్ని, అస్పష్టతతో ఉన్న ప్రదేశాన్ని, కన్ఫ్యూజన్తో ఉన్న ప్రదేశాన్ని, దేనికి పనికిరాని దాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? దాన్ని ఉపయోగకరంగా చేసి దాంట్లోకి జీవాన్ని పోసే దేవుడు. అందుకే బైబిల్లో ఆయనకి జీవాధిపతి అని పేరు వాడారు. ఆయనలో జీవం ఉంటుంది. ఆయనలో జీవం ఉంటుంది. ఆయన జీవాన్ని తీసుకొస్తున్నాడు ప్రతి దాంట్లోకి. అంటే పనికిరాని దాన్ని పనికొచ్చేటట్లు చేసే దేవుడు. ఫస్ట్ దేవుళ్ళో ఉన్న జీవాన్ని ఆ ప్రజలకి మోసే పరిచయం చేస్తున్నాడు. చేసి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, ఏం చేస్తున్నాడు? మొదటి రోజుని క్రియాశీలకంగా, ప్రయోజనాత్మకంగా చేశాడు. 5వ రోజు 2వ రోజు చేసిన దాన్ని క్రియాశీలకంగా, ప్రయోజనాత్మకంగా చేశాడు. 6వ రోజు 3వ రోజు చేసిన దాన్ని క్రియాశీలకంగా, ప్రయోజనాత్మకంగా చేస్తున్నాడు. అది ఆయన తత్వం. చేసి 7వ రోజు ఏం చేశాడు? మనకు తెలుసు కదా, విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు విశ్రాంతి తీసుకోవడం ఏంటి? అలసిపోతాడా? పనికి అలసట రావడం అన్నది పాపం చేసిన వాళ్ళకి వచ్చిన శాపం కదా. పనికి అలసట పాపం వల్ల మానవుడికి దేవుడిచ్చిన శాపమే కానీ పనికి అలసిపోయేది మరి దేవుడు ఎందుకు అలసిపోయాడు? ఎవరన్నా ఆలోచించారా? దేవుడికి విశ్రాంతి ఎందుకు అవసరం? బైబిల్ రాసిన వాళ్ళు డిక్షనరీలు రాయలా. అది పెద్ద ప్రాబ్లం. డిక్షనరీ లేనప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆ పదము యొక్క వాడుకని బైబిల్లో ఎలా వాడారో చూడాలి. మీ ఈవెన్ డిక్షనరీలో మీరు చూస్తే ఒక వర్డ్ ఇస్తే దానికి మీనింగ్ ఇచ్చి కింద వాడుక రాస్తారు. ఆ సెంటెన్స్, ఒక సెంటెన్స్లో పదం పెట్టి దాన్ని ఆ సెంటెన్స్లో ఎట్లా వాడాలో నేర్పిస్తారు. సో వాడుకను బట్టి మీనింగ్ వస్తుంది. ఈ విశ్రాంతి అన్నదాన్ని ఎలా వాడాడో చూద్దాం. కీర్తనలు 132వ అధ్యాయం 13. యెహోవా సియోను ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడే నేను. దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అంటే అర్థం ఏంటి? విశ్రమ స్థానము ఈజ్ ఈక్వల్ టు నివాస స్థానము అని. టు రెస్ట్ ఈజ్ టు డ్వెల్. మనకి పొలిటికల్ అన్రెస్ట్, సోషల్ అన్రెస్ట్ అన్నమాట విన్నారా ఇంగ్లీష్లో? యాక్చువల్గా ఇది రాజుగారి భాష. ఒక పాత రాజు పోయి కొత్త రాజు వచ్చాడు అనుకోండి, తండ్రి చనిపోయి కొడుకు రావడము లేకపోతే ఎవరన్నా, ఈ రాజుగారుల ట్రాన్సాక్షన్ పీరియడ్లో ఇప్పుడు ఒక ప్రభుత్వం పోయి ఇంకొక ప్రభుత్వం వచ్చే టైంలో మనకి ఇక్కడ లా అండ్ ఆర్డర్ వ్యవస్థ వేరుగా ఉంటుంది. సో అల్లకల్లోలానికి పెద్ద తావు ఉండదు. అదే రాజుల టైంలో అట్లా ఉండదు. ఒక రాజు బలహీనుడు అయిపోతున్నాడు అనుకోండి, దావీదు గురించి ఆలోచించండి. ఒక ఆయన చచ్చిపోయాడు, ఒక కొడుకు. రెండో వాడు రాజుగా అయిపోవాలని చెప్పి వాడు ప్లాన్లు వేసేస్తూ ఉన్నాడు. మూడో కొడుకు వాళ్ళమ్మ హైకమాండ్ని సంప్రదించి మంతనాలు జరిపి
అప్పటి నుంచే ఉన్నాయి కదా. నాతాను బెర్షీబా మంతనాలు జరుపుకుని తెలియనట్టుగా దావీదు దగ్గరికి వచ్చి వాళ్ళ కొడుకుని ప్రమోట్ చేసుకుని మీకు ఒక పెద్ద పొలిటికల్ సీన్ కనిపిస్తూ ఉంటుంది అక్కడ. అల్లకల్లోలం ఉంటుంది గవర్నమెంట్లో. అంటే రాజుగారు కొత్త రాజు వస్తున్నాడు అన్న టైంలో ఎట్లయినా రాజ్యాన్ని సంపాదించుకోవాలని బయట రాజులతో కొంతమంది లింక్ పెట్టుకుని ఆ రాజుల్ని యుద్ధానికి రెడీ చేసేవాళ్ళు ఒకళ్ళైతే, ఇంటర్నల్గా సివిల్ ఇష్యూస్తో కొన్ని కొట్టుకునే ఉంటాయి. సో రాజుగారు ఎప్పుడైతే రాజుగా పట్టాభిషేకం జరుగుతుందో ఆ బయట ఉన్న శత్రువులు నోరు మూయించి కింద ఉన్న వాళ్ళందరూ నోరు మూయించి ఒక రెస్ట్ తీసుకొస్తాడు, ఒక రెస్ట్ఫుల్ సిట్యువేషన్. అంటే అన్ని సాఫీగా పరిపాలన జరుగుతుంటే ఆయన పరిపాలించడానికి సింహాసనం మీద కూర్చుంటాడు. దాని అర్థం ఏంటంటే ఆయన రెస్ట్ తీసుకోవడం అంటే ఇది కాదు. ప్రతి వ్యవస్థ దాని పనులు చేసేటట్లు అన్నిటినీ సక్రమంగా చేసి, పొలిటికల్ అండరెస్ట్ అంటే పొలిటికల్గా సరిగ్గా ఏది వ్యవస్థ పనిచేయట్లేదని, సోషల్ అండరెస్ట్ అంటే సామాజికంగా వ్యవస్థలు సరిగ్గా పనిచేయని టైంని సోషల్ అండరెస్ట్ అంటారు. సో రెస్ట్ అంటే అర్థం ఏంటి? దేవుడు దేనికి పనికిరాని దాన్ని ఇట్లా ఫంక్షనల్గా చేసి, ఉపయోగపడేదానిలాగా చేసి, దేనికి దానికి పనిచేసే దేవుడు అన్నిటిని చూసి వెరీ గుడ్ అంటున్నాడు కదా. అన్ని దేనికి దానికి పనిచేస్తున్నప్పుడు ఆయన పరిపాలించటానికి ఆయన వచ్చి ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన విశ్రమించాడు అంటే ఆయన రెస్ట్ తీసుకున్నాడు, ఆయన నివాస స్థలంగా. అంటే బైబిల్లో ఈయన ఏం చెప్పడానికి ప్రయత్నం చేశాడయ్యా అంటే, ఈ భూమిని దేవుడు వాస్తవానికి ఆయన నివాస స్థలంగా చేసుకున్నాడు. దేనికి పనికిరాని దాన్ని జీవాన్ని పోసి పనికొచ్చేటట్లు చేసి ఆయనే ఈ భూమి మీద ప్రజలతో పాటు బ్రతకాలని ఆయన భూమిని తన నివాస స్థలంగా చేసుకున్నాడు. దేవుడు మీరు అనుకున్నట్టు జీవితాల్ని పనికి రాకుండా చేయలా అని చెప్తే నెక్స్ట్ క్వశ్చన్ ఏమొచ్చిందంటే మరి ఇట్టెందుకు అయిందని. సో అక్కడికి 3వ అధ్యాయం నుంచి వెళ్తాం. సో ఇది దేవుడు సృష్టి వెనకాల ఆయన యొక్క ఉద్దేశం. అర్థమవుతుందండి? ఆ కాలంలో ఉన్న ప్రజలు చదువుతున్నట్టు మనం బైబిల్ని చదివితే దాంట్లో సత్యాన్ని, ఈ లోకంలో ఉన్న ఫిలాసఫీస్ ఏం చెప్తాయి అంటే, ఈ భూమి ఇక్కడున్న రిలేషన్షిప్స్ అన్నీ చండాలవి, మనం ఇక్కడ వదిలేసి పాపంతో కూడుకున్నాయి, ఇక్కడ వదిలేసి పరలోకానికి వెళ్ళాలని. కానీ దేవుడు, మీరు ఫస్ట్ నుంచి దేవుడు ఆలోచన అదే. ఆదమ అవ్వల టైంలో దేవుడు వాళ్ళతో సంచరించాడు. దేవుడు మోషేతో మాట్లాడి ఇజ్రాయేలీలకు రాజ్యాన్ని ఇస్తానని ఆయనకి గుడారాన్ని కట్టమని కొలతలు ఇచ్చి దేవుడు ఏం చేశాడు? వాళ్ళ మధ్యలో ఉండటానికి ఇష్టపడ్డాడు. వాళ్ళు పాపం చేస్తున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో ఆయన మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఇజ్రాయేలీలు ఏం చేశారు? ఆయన మరలా వస్తారని ఎదురు చూస్తే కృపాసత్య సంపూర్ణుడిగా, శరీరధారిగా, ఇమ్మానుయేలుగా దేవుడు మనతో ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మళ్ళీ చలిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడైన తర్వాత ఆకాశంలోకి వెళ్ళిపోతున్నప్పుడు దూతలు చూసామన్నారు, ఈయన ఎలా వెళ్ళాడో అలా మరలా మీ దగ్గరికి వస్తానన్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఇదిగో దేవుని నివాసం తన ప్రజల మధ్యలో ఉంది, ఆయన వాళ్ళతో కాపురం ఉంటాడు, ఆయన వాళ్ళకి దేవుడై ఉంటాడు, వాళ్ళు ఆయనకి. మొట్టమొదటి నుంచి బైబిల్లో కంటిన్యూస్గా చెప్పే విషయం ఏంటంటే, దేవుడు మనతో, మనం దేవుడితో కాదు. ఆయన పేరు ఇమ్మానుయేల్, గాడ్ విత్ అస్. దేవుడు మనతో, దేవుడు మన దగ్గరకు వచ్చి మనతో, మన మధ్యలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా దేవుడు చెప్తున్నది అదే. లోకం ఉన్న ఫిలాసఫీ ఏంటంటే మనం ఇక్కడి నుంచి అక్కడికో వెళ్ళిపోతామని కాదు. దీన్ని సరి చేసుకుని దేవుడే మన మధ్యకి రావాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అది బైబిల్ చెప్తున్న సత్యం. ఈ భూమి దేవుని యొక్క నివాసం. ఈ భూమి దేవుని యొక్క నివాసం. ఈ ఏదెనుని బైబిల్లో తోట అన్న మాట కనిపిస్తుంది, యెహెజ్కేలు గ్రంథంలో పర్వతం అన్న మాట కనిపిస్తుంది. దేవుని తోట అయిన ఏదెనులో నీవుంటివి, అభిషేకమునందిన కేరుబువై ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవుని ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీవుంటివి, కాలుచున్న పర్వతము తోట ఏదెను. ఏదైనా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఏదైనా అన్నది ప్లెయిన్ ల్యాండ్ మీద ఉన్న గార్డెన్ కాదు, పర్వతం మీద ఉన్న గార్డెన్.
ఎందుకు అంటే ఆ కాలంలో పర్వతాలు అన్నది మనుషులు నివసించే ప్రాంతాలు కాదు. ఇప్పుడు క్రీస్తు పూర్వం 1445 సంవత్సరం. ఆ టైంలో పర్వతాలు ఎట్లుండే వాళ్ళకి, మనకి ఈ లైట్లు ఇట్లా కాన్సెప్ట్లు ఏమి ఉండవు కదా. మేఘాలు వస్తాయి, నల్లగా సౌండ్లు వస్తాయి, మెరుపులు వస్తాయి పైన ఎక్కడో. అక్కడి నుంచి ఉన్నట్టుండి విపరీతంగా వర్షం పడితే అక్కడెక్కడ కేదార్నాథ్ బద్రీనాథ్ అక్కడ పడింది చూసారా కొన్ని సంవత్సరాల క్రితం, మొత్తం తుడిచిపెట్టుకే ఊరంతా పోయింది. వీళ్ళు ఏమనుకునేవాళ్ళు, ఆ మేఘాలు ఆ మెరుపులు వచ్చినప్పుడు ఆ దేవుళ్ళు ఆ పర్వతాల మీదకి వచ్చారు, పర్వతాల మీద దేవుళ్ళు ఉంటారు అన్న ఫీలింగ్. వాళ్ళు సంతోషంగా ఉంటే మంచి వర్షం పడుద్ది, నీళ్ళు వస్తాయి, నదుల కింద వస్తే వీళ్ళు బతుకుతారు. వాళ్ళు కోపంగా ఉంటే జలప్రలయం వచ్చుద్ది, వీళ్ళు ఏమైపోతారు. సో పర్వతాలు, ఎత్తైన ప్రదేశాలు, ఉన్నత స్థానాలు అన్నది దేవుడు ఉండటానికి అన్న ఉద్దేశం ప్రజలకు ఉంటుంది. అందుకే చాలా మతాల్లో గుళ్ళు గోపురాలన్నీ కొండల మీద కడతారు. దాని వెనకాలదే బైబిల్ ప్రతిదానికి ఆన్సర్ ఇస్తుంది. కోడి ముందా గుడ్డు ముందా? బైబిల్ ప్రకారం కోడే ముందు, అది పెద్ద క్వశ్చన్ కాదు బైబిల్లో. జీవరాశులు చేసి వాటికి సంతానోత్పత్తి శక్తిని దేవుడు ఇచ్చాడు. అప్పుడు కోడి ముందా గుడ్డు ముందా? కోడే ముందు. బైబిల్ చాలా వాటికి ఈ ఉన్నత స్థలాల్లో మీరు బలులు అర్పిస్తున్నారని ఉన్నత స్థలాలు అంటే అర్థం ఏంటి? ఆ పర్వతాలు అంటే దేవుడు ఉండే ప్రాంతంగా వాళ్ళు. సో మీరు గమనించండి, వాళ్ళకి దేవుడు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళకి అర్థమైన భాషలో. వాళ్ళకి కరెక్ట్ చేసి అరే భూమి అంటే ఎట్లుంటుంది, సైన్స్ అంటే ఇది, వాళ్ళకి వేరే అది చెప్పడానికి ప్రయత్నం చేయట్లా. వాళ్ళకి తెలిసిన విషయాన్ని వాడుకుని దేవుడు ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశాన్ని వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మనకి ఈ సృష్టిని నేను ఇక్కడతో ఈరోజు ఆపుతా. సృష్టిని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ సృష్టి అన్నది దేవుని యొక్క నివాసం. దేవుని నివాసం కాబట్టి సృష్టి ఏంటి? దేవుని యొక్క మందిరం. ఈ సృష్టిని పరిపాలించే ఆయన ఎవరు? దేవుడు, ఆయన రాజు. కాబట్టి ఈ సృష్టి ఏంటి? దేవుని యొక్క రాజ్యం. ఇది దేవుని రాజ్యం, ఇది దేవుని మందిరం. అటువంటి ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు ఈ భూమిని, మనుషుల్ని, దీంట్లో ఉండే జీవరాశుల్ని చేసుకున్నాడు అని. బానిసత్వంలో మా జీవితాలు ఎట్టెందుకొని అని కన్ఫ్యూజన్లో ఉండి, మరి ఇంతకాలం దేవుడు ఇంత శక్తి ఉన్నవాడు మాతో ఎందుకు మమ్మల్ని ఎందుకు ఇట్లా వదిలేశాడన్న ఆలోచనలో ఉన్న ప్రజలతో మోషే గారు మాట్లాడటానికి ప్రయత్నం చేశారు. ఇంకేమైనా టైం ఉందా? కంక్లూడ్ చేయొచ్చు ఒక 5 minutes. ఓకే, అయితే మనకి ఇది చూడండి, ఈ పాట అర్థమైపోయింది. దేవుడు భూమిని ఫంక్షనల్గా తయారు చేశాడు. చెట్లు ఎందుకు, పుట్టలు ఎందుకు, పక్షులు ఎందుకు, చేపలు ఎందుకు చేసి, ఈ చేసిన దాన్ని ఏం చేయాలా? సరిగ్గా నడిపించాలా. ఇప్పుడు నేను కారు తయారు చేసుకుంటే అవ్వదు, ఆ కారుని నడపడం కూడా రావాలా. పవన్ కళ్యాణ్ కారు కొన్నాడు, AMG మర్సిడెస్ AMG మోడల్, జీప్ లాగా ఉంటుంది. ప్రపంచంలో అన్నిటికంటే సేఫెస్ట్ బండి, చాలా ఖరీదు. దానికి EMIలు కట్టలేకపోతే నారాయణ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ కొడుకు కొనుక్కున్నాడు దాన్ని. అంత సేఫ్ బండిని విపరీతంగా తాగి ఒకరోజు 220 స్పీడ్లో పెద్దమ్మ గుడి దగ్గర మెట్రో పిల్లర్కి గుద్దితే ఇంజను ఫస్ట్ సీట్లో ఉన్నవాడిని వెనక సీట్లో తీసుకెళ్ళి అతికిచ్చేసింది, చచ్చిపోయాడు. అరే బెంజ్ కంపెనీ కారు అవి ఉండొచ్చు, దాన్ని నడపడం చేత కాకపోతే. అన్నిటికంటే సేఫ్ కారు అయి ఉండొచ్చు, నడపడం చేత కాకపోతే ప్రాబ్లం అవుతుంది. సో మనకి ఈ పాయింట్ అర్థం అవ్వాలా. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు మంచిగా చేశాడు సృష్టిని. చేసిన తర్వాత దాన్ని ఒక క్రమంలో నడిపే ఇది ఉంటుంది చూసారా, దానికోసం దేవుడు ఏం చేశాడంటే, తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులు చేద్దాం, వీళ్ళు దీన్ని నడిపిస్తారు. డ్రైవర్ని పెట్టుకున్నట్టు కారులో. కారు మంచిది అయి ఉండొచ్చు, గొప్ప కంపెనీ అయి ఉండొచ్చు, ఓనర్ మంచోడు అయి ఉండొచ్చు. డ్రైవర్ ఎట్టబడితే అట్లా నడిపితే ప్రాబ్లం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు ఇక్కడ.
ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున. స్వరూపము అన్న మాటని మనం అర్థం చేసుకోవాలంటే హెబ్రీ భాషలో సెలేం అనే మాట వాడారు. సెలేం అని అంటే విగ్రహం అని. అంటే ఆ కాలంలో రాజులు ఒక రాజ్యాన్ని జయిస్తే అక్కడ లోకల్గా ఉన్న ఒకడిని అధికారిగా పెట్టి ఆ ఊరు మధ్యలో ఆ రాజుగారి విగ్రహం పెడతారు. ఇది కింగ్ జార్జ్ IV విగ్రహం. అది అంటే అర్థం ఏంటంటే ఇది పలానోడికి సంబంధించింది. ఆ విగ్రహం ఏం చేస్తుందంటే ఈ దీన్ని పరిపాలించే ఆయన ఈయన, యజమాని ఈయన అని రిప్రజెంట్ చేస్తుంది, ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది. ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది కాబట్టి విగ్రహాన్ని ఏమంటారు? ప్రతిమ అంటారు. ప్రతిమ ఏం చేస్తుంది? ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది. అంటే దేవుడు మనుషుల్ని చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడంటే ఈ భూమి మీద ఆయన ఇది ఆయన స్థలంగా ఆయన ఇంటిలాగా పెట్టుకున్నాడు కదా. వీళ్ళు నా ప్రతినిధులుగా దేవుని యొక్క ఈ సెలేం అనే మాట పాత నిబంధనలో ఎక్కడెక్కడ విగ్రహాలు అని వాడారో విగ్రహం అన్న ప్రతి చోట సెలేం అనే మాట వాడారు. సెలేం అంటే విగ్రహం. మనిషి ఎవడయ్యా అంటే దేవుడు ఆయన 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 కొరకు చేసుకున్న విగ్రహం. మన విగ్రహాలవి, ప్రతిమలవి, దేవుని యొక్క ప్రతినిధులవి. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయుడి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ఏం చేస్తుంటే ఆంజనేయుడిని రిప్రజెంట్ చేస్తుంది. మన రాముడి గుడిలో ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అంటే ఆ రాముడి యొక్క ప్రాణం ఆ విగ్రహం ఏం చేస్తుంటే అసలైన రాముడికి ప్రతినిధిగా అక్కడ ఉంటుంది. సో ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ప్రతిమ. అయితే దీన్ని తెలుగులో స్వరూపం అని, ఇంగ్లీష్లో ఇమేజ్ అని చేశారు. ఇది ఎలాంటి ప్రతిమ? ఉట్టి ప్రతిమ కాదు, ఇది పోలిక చొప్పున డెమూస్ అనే మాట వాడారు. డెమూస్ అంటే అర్థం ఏంటంటే స్వభావాన్ని వ్యక్తపరిచే అని. మనం కేవలం దేవుని యొక్క విగ్రహాలం కాదు మానవులమి, దేవుని యొక్క స్వభావాన్ని వ్యక్తపరుస్తూ పరిపాలించే విగ్రహాలవి. జనరల్ విగ్రహాలు ఏంటి? మీకు యెషయా గ్రంథంలో రాస్తాడు, మీరు చెక్కతో చేసుకున్నాయి, మీరు బంగారంతో చేసుకున్నాయి, వెండితో చేసుకున్నాయి, వాటికి నోళ్ళు లేవు, అవి మాట్లాడవు. యెషయా భక్తుడు అన్యదేవతల యొక్క విగ్రహాల గురించి మాట్లాడతాడు. దేవుడు ఇది దేవుని మందిరం కదా, ఈ భూమి ఆయన నివాస స్థలం అంటే దేవుని మందిరం కదా. మందిరంలో ఏముంటుంది? జనరల్గా గుళ్ళో విగ్రహం ఉంటుంది. సో ఈ గుళ్ళో విగ్రహం ఎవరంటే మనుషులు. ఈ ఎలాంటి విగ్రహాలు? మాటలు లేని మోగ విగ్రహాలు కాదు. దేవుని యొక్క తత్వాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క గుణగణాల్ని వ్యక్తపరుస్తా, దేవుని యొక్క ప్రాతినిధ్యాన్ని వహిస్తా, దేవుని తరపున పరిపాలించే జీవము కలిగిన విగ్రహాలు. అది మానవుడి యొక్క స్టేటస్. ఎందుకు ఇళ్ళయ్యా అంటే ఏలుబడి చేయడానికి. మీకు మందిరము, రాజ్యం రెండు కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి చూడండి. విగ్రహం దేంది? మందిరాంది. ఏలుబడిది ఏంది? రాజ్యాన్ని. ఎందుకు? ఇది దేవుని నివాస స్థలం కాబట్టి మందిరము, ఆయన ప్రభువు కాబట్టి ఇది కూడా రాజ్యము. మందిరము, రాజ్యం కాంబినేషన్ మీకు కనిపిస్తూ ఉంటుంది ఏలుబడి చేయడానికి. సో దేవుడు ఏం చేశాడా అంటే క్రమాన్ని తీసుకురావడానికి, ఆయన స్వరూపమందు ఆయన పోలుకు చొప్పున లోబర్చుకుని ఏలుబడి చేయడానికి దేవుడు మనుషుల్ని చేశాడు. చేసి 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెనులో సేద్యపరచడానికి కాయడానికని. అబాడ్ షమార్ అనే మాటలు ఉన్నాయి హెబ్రీ భాషలో. ఈ అబాడ్ షమార్ అనే మాటలు రెండు కలిపి హెబ్రీ బైబిల్లో ఎక్కడ వాడినా అది మందిరానికి సంబంధించిన కాంటెక్స్ట్లోనే వాడారు. ఆదికాండం 2వ అధ్యాయంలో వాడారు, లేవి కాండంలో వాడారు. ఇంకెక్కడ ఈ రెండు కాంబినేషన్లో వాడలా. మనకు ఆ భాష తెలియదు కాబట్టి ఈ ప్రయోగం మనకి కొత్తగా అనిపిస్తుంది. అబాడ్ షమార్ అంటే మందిరంలో యాజకుడి యొక్క ధర్మాన్ని. అంటే ఇప్పుడు గుళ్ళు కాదు, ఒకప్పుడు గుడి ఉంటే ఎట్లా ఉంటుందంటే గుడికి ఒక తోట ఉంటుంది, దేవాలయాలకి ఒక అడవి తోట లాంటిది ఉంటుంది. సో యాజకుడు పని ఏంటయ్యా అంటే గుళ్ళో దేవుడికి సేవ చేస్తా, ఆ దేవాలయ భూముల్ని ఏం చేయాలి? అయినా కాపాడుకుని రెడీ చేసుకుంటే వాటిని సిద్ధపరచాలి. సో ఇది యాజకుడి యొక్క పని. మీరు జాగ్రత్తగా గమనిస్తే భూమిలో ఏదైనా ఉంది, ఏదైనాలో దేవుడు తూర్పు వైపున తోట వేశాడు,
తోట మధ్యలో ఏముంది? ఈ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి భూమిలో ఏదేననే ఒక తోట, ఏదేననే తోటలో తూర్పు వైపున దేవుడు ఇంకొక తోట వేశాడు. ఆ తోట మధ్యలో ఏముంది? ఏమైనా గుర్తొస్తుందా చూస్తే? ఇజ్రాయెల్ దేశము, మందిర ప్రాంగణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆదాము అతి పరిశుద్ధ స్థలంలో, ఈ ఈ ఈ జీవవృక్ష ఫలం ఉండే ఏరియాలో ఉన్నాడు కదా. అక్కడుండి ఆయన యాజకత్వ ధర్మాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా. ఆయన స్వరూపమందు పోలిక చొప్పున చేశాడు. మొదటి అధ్యాయం ప్రకారం ఏలుబడి చేయడానికి, అంటే రాజు. రెండో అధ్యాయం ప్రకారం యాజకత్వం చేయడానికి, అంటే యాజకుడు. అప్పుడు ఆదాం ఏమయ్యాడు? రాజు అయిన యాజకుడు. ఇజ్రాయిల్ని పిలుచుకున్నప్పుడు దేవుడు ఇజ్రాయిల్తో ఏమన్నాడు? మీరు నాకు రాజులైన యాజక సమూహము. సంఘాన్ని పిలిచినప్పుడు మొదటి పేతురు 2వ అధ్యాయంలో ఏమన్నాడు? చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన వారి యొక్క గుణాతిశయాలు ప్రకటించడానికి ఏర్పాటు చేయబడిన రాజులైన యాజక సమూహము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు? ఆయన ఆయా భాషల్లో నుంచి, ఆయా జనాంగాల నుంచి తన రక్తం ఇచ్చి ప్రజలను కొని తన దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగా చేశాడు. మానవుడి యొక్క స్థితి రాజు అయిన యాజకుడు. దేవుని రాజ్యం కాబట్టి దేవుని తరపున పరిపాలన చేయడానికి వాడు రాజు. ఈ భూమి దేవుని మందిరం కూడా కాబట్టి మందిరములో యాజకత్వం. యాజకత్వం రాజరికం కాంబినేషన్లో దేవుడు మానవుణ్ణి చేశాడు. ఇది దేవుడు సృష్టి వెనకాల దేవునికి ఉన్న ఉద్దేశం. దావీదు భక్తుడు దీని గురించి రాశాడు. ప్రభా, నీ చేతి పని నేను చూస్తున్నా, గొప్ప గొప్పవి చేసావు నువ్వు. వాటన్నిటిని చూస్తే అంత గొప్ప గొప్పవన్నీ నువ్వు చేసిన తర్వాత నువ్వు మనుషుల్ని కూడా చేసావు. చేయడానికి మనుషుల్ని దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ. దేవుడు అని పాత నిబంధనలో ఉంటుంది, కానీ క్రొత్త నిబంధనలో దేవదూతలు. దేవుడు చేసిన సృష్టి మొత్తంలో ఆయన చేసిన గొప్ప గొప్ప దేవదూతలు వీళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళందరికంటే మనిషిని ఏం చేసావు? కొంచెం తక్కువ వాడిగా చేసావు. చేసి నువ్వు చేసావు, ఓకే, కానీ ఈ తక్కువ వాడు చేసిన గురించి నువ్వు ఇంత ఎందుకు ఆలోచించావు? అది నాకు అర్థం కావట్లేదు అంటాడు. నువ్వు ఇంత నీ చేతి పని నేను చూస్తున్నా, ఇంత గొప్ప క్రియేషన్ని చూస్తున్నా, ఇంత పెద్ద గొప్ప క్రియేషన్లో నువ్వు దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా నువ్వు మనిషిని అయితే చేసావు, కానీ ఆ తక్కువగా చేయబడిన మనిషి గురించి నువ్వు ఎందుకు ఆలోచించావు? వాడికి నువ్వేం చేసావు? మహిమా కిరీటాన్ని ధరింపజేశావు. చాలాసార్లు రోమపత్రిక 3:21లో ఏ భేదం లేదు, అందరు పాపం చేసి దేవుడు మహిమ అంటే ఏంటి? ఏ మహిమను కోల్పోయారు? మహిమ అంటే అర్థం ఏంటి? మన క్రైస్తవులు చాలా పదాలు వాడతాం, దానికి మీనింగ్ తెలియదు. మహిమ అంటాం, గ్లోరీ అంటాం. గ్లోరీ అంటే ఏంటి? ఇంత పెద్ద క్రియేషన్లో నువ్వు మానవుడికి ఒక వెయిటేజ్ ఇచ్చావు, ఒక విలువ ఇచ్చావు. మన భాషలో చెప్పాలంటే ఇంత పెద్ద క్రియేషను వాడు దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగానే చేసావు చేయడానికి, కానీ వీటన్నిటికంటే ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చావు? వెయిటేజ్ ఎవరికి ఇచ్చావు? ఒక విలువ ఎవరికి ఇచ్చావు? మానవుడికి ఇచ్చావు. దాన్ని మహిమ అన్నారు. దేవునికే మహిమ అంటే అర్థం ఏంటి? మన జీవితంలో దేవునికి మహిమపరచాలంటే అర్థం ఏంటి? మనకున్న వాటన్నిటిలో కంటే ఎక్కువ విలువ ఎవరికి ఇవ్వాలా? ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలా? అది మహిమ. మానవుడు నువ్వు మహిమ ఇచ్చావు. ఏంటి ఆ మహిమ అంటే? ఆయన ఏమంటాడు? నీ చేతి పని అన్నిటి మీద వాడికి ఏమి ఇచ్చావు? నువ్వు అధికారం ఇచ్చావు. మనకు దోవలు ఎందుకు కొడతాయి తెలుసా? రోడ్ల మీద కుక్కలు ఎందుకు అరుస్తాయి తెలుసా? బైబిల్ అన్నిటికీ ఆన్సర్ చెప్పొద్ది. పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నాగా. వాస్తవానికి అవన్నీ మనకేమవ్వాలా? నోవాని బయటకు వచ్చిన తర్వాత నోవాతో కూడా దేవుడు ఇదే అంటాడు,
ఈ జీవరాశులన్నీ నీకు భయపడేటట్లు నేను చేస్తానని. దోమలు కుట్టిన ప్రతిసారి అది పాపం ఎఫెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. రోడ్డు మీద కుక్క దరివి అరుస్తున్న ప్రతిసారి అది పాపం ఎఫెక్ట్. ఎప్పుడైతే ఈ పాపం పోతుందో, దేవుడిని నూతన సృష్టి వస్తుందో, నాగుపాము పుట్ట దగ్గర పిల్లోడు కూర్చుని అన్నాడు యెషయా భక్తుడు అన్నమాట, ఏమి చెయ్యు, ఏమి చెయ్యు. ఎందుకు తెలుసా? దేవుడు అనుగ్రహించే మహిమ మరలా తిరిగి వస్తుంది. సో దేవుడు మానవుడు గురించి ఈ మాట వాడాడు. అరే ఇదిరా దేవుడు మనుషులు చేసుకున్న విధానం. వీళ్ళకి చెప్తున్నాడు, బ్రతుకులు ఇట్లా అయిపోయి బానిసత్వంలో ఉన్న వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్న మాటలు. రాజులైన యాజకులుగా చేసి మనుషుల కంటే గొప్ప గొప్ప సృష్టి ఆయన చేసిన మనుషులకి తన చేతి పని మొత్తం మీద అధికారాన్ని ఇచ్చి ఈ సృష్టిని నడిపించే బాధ్యత మనుషుల చేతుల్లో దేవుడు తీసుకొచ్చి పెట్టాడు. అది మోషే గారు మొదటి 2 అధ్యాయాల్లో చెప్పడానికి చేసిన ప్రయత్నం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీరు నాకు నేర్పించిన మాటలు నీ బిడ్డలకి నేను నేర్పించడానికి ప్రయత్నం చేశాను. సత్యాన్ని విశ్లేషించి అర్థం చేసుకోవడానికి నాయన మీరే వాళ్ళకి ఆత్మ యొక్క నడిపింపును అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.